Yes, hello everyone. We'll start. ఓకే, సో ఇష్యూ ఆఫ్ షేర్స్ అయిపోయింది, ఫర్ ఫ్యూచర్ అయిపోయిన తర్వాత అండర్ రైటింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ విల్ స్టార్ట్ విత్ ద బోనస్ ఇష్యూ. బోనస్ ఇష్యూ చెప్పగలరా? బోనస్ ఇష్యూ అంటే ఏంటో? బోనస్ ఇష్యూ అంటే బోనస్ ఇష్యూ అంటే బోనస్ ఇష్యూ బోనస్ ఇష్యూ ఈజ్ నథింగ్ బట్ ఇష్యూయింగ్ ది షేర్స్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అవునా? అంతే కదండి. బోనస్ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాం కదా మనం. అలాగే బోనస్ షేర్స్ కూడా అంటే ఏంటండి అంటే బోనస్ షేర్స్ ఆర్ గివెన్ ఎట్ ఫ్రీ టు ద ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఏంటండి అంటే ఫ్రీగా కొన్ని షేర్స్ ఇచ్చేస్తాం. అంటే వాళ్ళ దగ్గర ఎలాంటి అమౌంట్ కూడా మనం కలెక్ట్ చేయం. మరి ఎలా సార్, ఎలా పాసిబుల్ అవుతుంది? కంపెనీకి ఎలా పాసిబుల్ అవుతుంది? ఎలా పాసిబుల్ అవుతుందండి అంటే కంపెనీలో ఆల్రెడీ రిజర్వ్స్ ఉంటాయా? కొంత కంపెనీలో రిజర్వ్స్ ఉంటాయా? రిజర్వ్స్ అంటే ఎక్కడి నుంచి వస్తాయండి? పాస్ట్ ఇయర్ ప్రాఫిట్స్, కరెంట్ ఇయర్ ప్రాఫిట్స్ అవన్నీ యాడ్ చేస్తాం కదా మనం. ఆ రిజర్వ్ బ్యాలెన్స్ ఏదైతే వాళ్ళు మెయింటైన్ చేశారో ఆ రిజర్వ్లో నుంచి కొంత యూజ్ చేసేసి దే విల్ గివ్ ద బోనస్ షేర్స్. దానివల్ల ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా? విత్ దట్ ఈస్ దర్ ఎనీ డిఫరెన్స్? అసలు ఎలాంటి డిఫరెన్స్ కూడా ఉండదు మనకి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ బ్యాలెన్స్ షీట్. ఇక్కడ క్యాపిటల్ బ్యాలెన్స్ ఉంది, ఇక్కడ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉంది, మనం బోనస్ షేర్స్ ఏంటంటే అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాం కాబట్టి, బట్ వీ నీడ్ టు యూటిలైజ్ ద రిజర్వ్స్ని యూటిలైజ్ చేసుకొని షేర్స్ ఇస్తాం. అంటే ఇక్కడ ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఇది క్యాన్సిల్ చేసేసి ఇక్కడ యాడ్ చేస్తాం అంతే. రిజర్వ్స్లో నుంచి కొంత బ్యాలెన్స్ అనేది కట్ చేసేసి వీళ్ళు యాడ్ ఇట్ టు ద క్యాపిటల్కి యాడ్ చేస్తాం. అర్థమవుతుందండి? క్లియర్ ఎవరు? ఇక్కడ మనం అమౌంట్ కలెక్ట్ చేయట్లేదు. అమౌంట్ కలెక్ట్ చేస్తే ఏం రికార్డ్ చేసేవాళ్ళం? ఎంట్రీస్, బ్యాంక్ అకౌంట్ డెబిట్, షేర్ క్యాపిటల్ లేకుండా రికార్డ్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ మనం ఏంటండి అంటే వీఆర్ నాట్ కలెక్టింగ్ ద అమౌంట్ కలెక్ట్ చేయట్లేదు మనం. ఇక్కడ వీఆర్ గివింగ్ ద షేర్స్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం షేర్స్ అనేది ఇచ్చేస్తున్నాం ఇక్కడ. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాం కాబట్టి, బట్ ఎలా యూటిలైజ్ చేయాలి సార్? ఎలా యూటిలైజ్ చేయాలండి అంటే యూ నీడ్ టు యూటిలైజ్ ద రిజర్వ్స్. కంపెనీలో ఆల్రెడీ రిజర్వ్స్ ఉంటాయి కదా, ఆ రిజర్వ్స్ని యూటిలైజ్ చేసుకొని షేర్ క్యాపిటల్ అనేది ఇష్యూ చేయాలి. సో రిజర్వ్స్ని యూటిలైజ్ చేసుకోవడం అంటే నథింగ్ బట్ ఏంటండి అంటే, సో బోనస్ ఇష్యూని మనం ఇంకొక నేమ్తో ఏమని పిలుస్తామండి అంటే క్యాపిటలైజేషన్ ఆఫ్ ది రిజర్వ్స్. అంటే రిజర్వ్స్ని క్యాపిటలైజ్ చేస్తున్నాం మనం. అదవుతుందా? క్లియర్ ఎవరీవన్? క్లియర్? బోనస్ ఇష్యూలో వీఆర్ నథింగ్, మనం ఏమీ చేయట్లేదండి. ఇక్కడ షేర్ హోల్డర్స్ అమౌంట్ ఏదైతే ఉందో, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అంటే ఎవరు అమౌంట్ అండి అదంతా కూడా అల్టిమేట్గా షేర్ హోల్డర్సే కదా. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అంటే మనకి నథింగ్ బట్ దట్ ఈస్ ద టోటల్ బ్యాలెన్స్ అమౌంట్. దట్ ఈస్ ద టోటల్ నెట్ అసెట్స్ బ్యాలెన్స్ అమౌంట్ దట్ విల్ బి ఫర్ ద షేర్ హోల్డర్స్ దే అల్టిమేట్గా. అది ఇప్పటికి కంపెనీ క్లోజ్ అయిపోతే ఆ రిజర్వ్స్ అన్ని ఎవరు తీసుకుంటారంటే షేర్ హోల్డర్సే తీసుకుంటారు. అంటే షేర్ హోల్డర్స్ అమౌంట్ని షేర్ హోల్డర్స్కి ఇచ్చేస్తున్నాం మనం. షేర్ హోల్డర్స్ యొక్క రిజర్వ్స్ని షేర్ హోల్డర్స్కి ఇచ్చేస్తున్నాం. అర్థమవుతుందా? లేదు సార్ అలాగే మెయింటైన్ చేస్తాం, షేర్ హోల్డర్స్కి ఇవ్వకుండా రిజర్వ్స్ అలాగే మెయింటైన్ చేస్తాం అంటే మెయింటైన్ చేయండి, నెట్వర్త్ ఇంక్రీజ్ అవుతుంది. ఎలాగైనా ఓకే కదా, షేర్ హోల్డర్స్కి ఇచ్చినా ఓకే, లేదు డైరెక్ట్గా మనం బ్యాలెన్స్ షీట్లోనే ఉంచేసి సో ఎట్ ద ఎండ్లో ఇచ్చినా ఓకే. సో ఎలా ఇచ్చినా కానీ అల్టిమేట్ థింగ్ ఏంటంటే అంటే దట్ ఈస్ ద షేర్ హోల్డర్స్ వెల్త్. సో యు ఆర్ గివింగ్ టు ద షేర్ హోల్డర్స్, దట్స్ ఇట్. అందుకోసం మనం ఫ్రీగా ఇస్తున్నాం. ఎందుకు మీరు డబ్బులు కలెక్ట్ చేయట్లేదు సార్ వాళ్ళ దగ్గర నుంచి అని అంటే
దోస్ ఆర్ ద మనం బోనస్ షేర్స్ అనేది ఎక్కడి నుంచి ఇస్తామండి అంటే విల్ గివ్ ఫ్రమ్ ది రిజర్వ్స్ నుంచి ఇస్తాం. దట్స్ వై మనం అమౌంట్ అనేది ఎక్కడ కూడా కలెక్ట్ చేయము ఈ కేసులో. సో చూడండి, బోనస్ ఇష్యూ ఈజ్ నథింగ్ బట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ ది ప్రాఫిట్స్. బోనస్ ఇష్యూ ఈజ్ నథింగ్ బట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ ది ప్రాఫిట్స్. క్యాపిటలైజేషన్ ఆఫ్ ది ప్రాసెస్ అంటే చూడండి, ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ప్రాఫిట్స్ ఆర్ రిజర్వ్స్ ఇన్ టు ది పేడప్ క్యాపిటల్. ఇక్కడ మనకి రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వ్స్ని యూటిలైజ్ చేసి క్యాపిటల్ బ్యాలెన్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాం మనం. సో బోనస్ షేర్స్ ఇట్ ఈస్ ఫ్రీ షేర్ ఇష్యూడ్ వితౌట్ ఎనీ కన్సిడరేషన్ టు అన్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఇన్ ది రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ షేర్స్ హెల్డ్ బై దట్ షేర్ హోల్డర్. ఎలా ఇస్తామంటే మనం ఫ్రీగా ఇచ్చేస్తాం. ఫ్రీ షేర్ ఈజ్ ఇష్యూడ్, ఫ్రీగా ఇస్తాం. అది కూడా ఎలాగండి అంటే చూడండి, ఒక షేర్ హోల్డర్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 4 షేర్స్ ఉన్నాయనుకోండి, బోనస్ షేర్స్ ఎలా ఇస్తామండి అంటే మనం ఫర్ ఎవ్రీ 4 షేర్స్ విల్ గివ్ ద 1 షేర్, లేదు అంటే ఫర్ ఎవ్రీ 6 షేర్స్ విల్ గివ్ ద 2 షేర్స్. ఇలా ఒక ప్రాపర్ రేషియోలో ఇస్తాం మనం. అంటే మీ దగ్గర 10 షేర్స్ ఉంటే మేము 2 షేర్స్ ఇద్దాం అనుకుంటున్నాం. అర్థమవుతుందా? దట్ ఈస్ ద బోనస్ రేషియో. అంటే ఇప్పుడు లైక్ అందరికీ కూడా ఈక్వల్గా ఇవ్వాలి కాబట్టి, సో ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ బోనస్ షేర్స్ వస్తాయి. 10 ఉంటే 2 వస్తాయి, 20 ఉంటే 4 వస్తాయి. అర్థమవుతుందా? అలా మనం ఏంటంటే అంటే నెంబర్ని బేస్ చేసుకొని ఎగ్జిస్టింగ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్ ఆఫ్ షేర్స్ని బేస్ చేసుకొని బోనస్ షేర్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. క్లియర్? సో అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్ ఇష్యూ చేయడం వల్ల మనకి ఏమవుతుందండి రిజర్వ్స్ బ్యాలెన్స్ తగ్గుతుంది. ఏం ఇంక్రీజ్ అవుతుంది? క్యాపిటల్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. దట్స్ ఇట్. బ్యాలెన్స్ షీట్లో రిజర్వ్స్ తగ్గిపోతుంది, క్యాపిటల్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. దట్స్ ఇట్. అందులో నో చేంజెస్. ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్ డస్ నాట్ ఎఫెక్ట్ ది క్యాష్ ఫ్లో. క్యాష్ ఫ్లో ఎక్కడైనా ఎఫెక్ట్ అవుతుందో? బ్యాంక్ అకౌంట్ అని ఎక్కడైనా రాసాం మనం? బ్యాంక్ అకౌంట్ అని ఎక్కడైనా రాసామా? రాలేదు కదా. సో దట్స్ వై బ్యాంక్ అకౌంట్ ఎక్కడ కూడా మనకి ఎఫెక్ట్ అవుతుందండి. ఓన్లీ లైక్ ఏంటండి అంటే సో బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది మనకి? సో చూడండి, వే టు ఇష్యూ ద బోనస్ ఇష్యూ. వే టు ఇష్యూ బోనస్ ఇష్యూ బై ఇష్యూయింగ్ ఫుల్లీ పెయిడ్ బోనస్ షేర్స్ టు ద ఎగ్జిస్టింగ్ మెంబర్స్. సో ఎలాగండి అంటే మనం బోనస్ ఇష్యూ ఎలా చేస్తామండి అంటే ఫుల్లీ పెయిడ్ బోనస్ షేర్స్ టు ద ఎగ్జిస్టింగ్ మెంబర్స్ ఉన్నారు. ఎగ్జిస్టింగ్ మెంబర్స్ ఎవరున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి అంటే లైక్ చెప్పాను కదా, ఫర్ ఎవ్రీ 4 షేర్స్ వీఆర్ గివింగ్ 1 షేర్ ఇస్తున్నాం. 4 షేర్స్ ఉంటే 1 షేర్ ఇస్తున్నాం అని చెప్పామా? అంటే దీస్ ఆర్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్. 4 షేర్స్ ఉంటే 1 షేర్ ఇస్తాం. ఇంకొకటి ఏంటంటే బై పేయింగ్ అప్ ద అమౌంట్స్ అన్పెయిడ్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ పార్ట్లీ పెయిడ్ అప్ షేర్స్ సో యాజ్ టు మేక్ దెమ్ ఫుల్లీ పెయిడ్ అప్ షేర్స్. అంటే ఇంకొక ఆప్షన్ ఏంటండి అంటే కొంతమంది షేర్స్ ఉన్నారు మన దగ్గర, లైక్ వాళ్ళు ఏంటంటే అంటే ఫుల్గా పే చేయలేదు. దే డిడెంట్ పెయిడ్ ఫుల్గా పే చేయలేదు, పార్ట్లీనే పే చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 10 రూపీస్ ఈజ్ ద పేమెంట్, లైక్ పే చేయాల్సింది 10 రూపీస్. ఆ 10 రూపీస్లో షేర్ హోల్డర్స్ ఏంటంటే అంటే 5 రూపీస్ పే చేశారు, ఇంకో 5 రూపీస్ వాళ్ళు పే చేయలేదు. ఆ 5 రూపీస్ ఏదైతే పే చేయలేదో ఆ 5 రూపీస్ని కూడా మనం ఏంటంటే అంటే లైక్ ఫుల్లీ పేడప్ కింద కన్వర్ట్ చేసేస్తున్నాం, లైక్ ఫ్రీగా కన్వర్ట్ చేసేస్తున్నాం. చేసాం మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఒకటి వేస్ అంటే బోనస్ షేర్స్ ఇష్యూ చేయడానికి 2 వేస్ ఉన్నాయి. ఒకటి ఎగ్జిస్టింగ్ ఫుల్లీ పేడప్ షేర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే అంటే న్యూ షేర్స్ ఇచ్చేసేయండి. లేదు సార్ అంటే పార్ట్లీ పేడప్ షేర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫుల్లీ పేడప్ కింద కన్వర్ట్ చేయండి. అర్థమైందా? ఫుల్లీ పేడప్ షేర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యూ షేర్స్ ఆఫర్ చేయండి ఫ్రీగా. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ బోనస్ ఇష్యూ. ఇంకొక బోనస్ ఇష్యూ ఏంటి? పార్ట్లీ పేడప్ షేర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫుల్లీ పేడప్ కింద కన్వర్ట్ చేయండి. దట్స్ ఇట్. వే టు ఇష్యూ ద బోనస్ ఇష్యూ. సో బోనస్ ఇష్యూ చేద్దామని చెప్తున్నాం కదా మనం. సో బోనస్ ఇష్యూ చేయాలంటే మనకు కొంత లైక్ ఏంటంటే వీ హ్యావ్ సమ్ సోర్సెస్. కొన్ని సోర్సెస్ నుంచి మాత్రమే మనం బోనస్ ఇష్యూ అనేది ఇష్యూ చేయగలం. ఇది విన్నాం మనం లైక్ ఎక్కడండి అంటే ఇష్యూ ఆఫ్ షేర్స్లో సెక్యూరిటీస్ ప్రీమియం కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ అని 5 రీజన్స్ చెప్పుకున్నాం మనం. అందులో టు ఇష్యూ ద బోనస్ ఇష్యూ కూడా వస్తుంది మనకి. బోనస్ షేర్స్ ఇష్యూ చేయడానికి కూడా సెక్యూరిటీస్ ప్రీమియం యూటిలైజ్ చేయొచ్చు. సో సెక్యూరిటీస్ ప్రీమియం యూటిలైజ్ చేయొచ్చు. అలాగే
అంటే ఇక్కడ ఏంటంటే బోనస్ చేసి ఇష్యూ చేయాలంటే మనం అమౌంట్ అయితే తీసుకోవట్లేదు కదా, దట్స్ వై మనం రిజర్వ్స్ని యూటిలైజ్ చేసుకుంటున్నాం. అలా ఏ రిజర్వ్స్ యూటిలైజ్ చేసుకోవచ్చు అండి అంటే సెక్యూరిటీస్ ప్రీమియం యూటిలైజ్ చేసుకోవచ్చు, క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్, సెక్యూరిటీస్ ప్రీమియం అండ్ ఫ్రీ రిజర్వ్స్. బట్ కాకపోతే ఇక్కడ మెయిన్ థింగ్ మనకి ఏంటండి అంటే ఈ టోటల్ ప్రాబ్లంలో మనకి మెయిన్ థింగ్ ఏంటండి అంటే యూ నీడ్ టు ఫాలో ది ఆర్డర్, ప్రాపర్ ఆర్డర్ ఫాలో చేయాలి. అర్థమవుతుందా? కంపెనీలో చాలా రిజర్వ్స్ ఉంటాయి కదా, ఆ రిజర్వ్స్ అన్నింటిలో కూడా మనం ఏంటంటే అంటే యూటిలైజ్ చేసేటప్పుడు ప్రాపర్ ఆర్డర్లో మనం ఏంటంటే అంటే యూ నీడ్ టు యూటిలైజ్ ద రిజర్వ్స్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఇన్ దిస్ చాప్టర్. బోనస్ ఇష్యూలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంటే ఒక ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. దట్స్ ఇట్. ఓకేనా? అర్థమైందా? క్లియర్? దట్స్ ఇట్. చూడండి, ఆన్ డిక్లరేషన్ ఆఫ్ సచ్ బోనస్ షేర్స్ మనం డిక్లేర్ చేస్తాం. డిక్లేర్ చేసినప్పుడు యూ నీడ్ టు యూటిలైజ్ ద ఫస్ట్ మనకి ఎంట్రీ ఎలా వస్తుంది, రిజర్వ్స్ని తగ్గించాలి. నేను ఇక్కడ రాసుకున్నాం బోనస్ ఇష్యూలో డిక్రీజ్ ద రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, ఇంక్రీజ్ ది ఇష్యూడ్ క్యాపిటల్. డిక్రీజ్ ద రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అండ్ ఇంక్రీజ్ ది షేర్ క్యాపిటల్. రిజర్వ్స్ని తగ్గించాలంటే ఏం చేయాలి? రిజర్వ్స్ ఏ బ్యాలెన్స్ అండి, డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్సా? రిజర్వ్స్ ఏ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్. సో ఇప్పుడు మనం లైక్ ఏంటంటే డిక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఇంక్రీజ్ చేయాలంటే క్రెడిట్ చేస్తాం, బికాస్ దట్ ఈస్ ఎ క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి. ఇంకొంచెం యాడ్ చేయాలనుకోండి మళ్ళీ క్రెడిటే చేస్తాం. బట్ ఇక్కడ ఏంటి, మనం డిక్రీజ్ చేయాలంటే ఇన్విట్ డెబిట్ ద రిజర్వ్స్ని డెబిట్ చేయాలి. సో దట్స్ వై ఇక్కడ చూడండి ఎంట్రీ ఏం రాసామో, ఇవన్నీ రిజర్వ్సేనండి. రిజర్వ్స్ అన్నీ కూడా డెబిట్ చేసాం. క్రెడిట్ వచ్చేసరికి లైక్ షేర్ హోల్డర్స్, లైక్ ఏంటంటే అంటే క్యాపిటల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో క్యాపిటల్ బ్యాలెన్స్ని క్రెడిట్ చేసాం. అర్థమవుతుందా? క్లియర్? దట్స్ ఇట్. సో ఆన్ డిక్లరేషన్ ఆఫ్ సచ్ బోనస్ షేర్స్, సో ఎంట్రీ ఎలా వస్తుందండి అంటే క్యాపిటల్ ఫస్ట్ మనం ఏంటంటే అంటే ఫస్ట్ విల్ యూటిలైజ్ ద క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్. దట్ ఈస్ ద స్పెసిఫిక్ రిజర్వ్ ఫర్ దీస్ పర్పసెస్. క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్ అనేది దట్ ఈస్ ఎ స్పెసిఫిక్ రిజర్వ్. ఓన్లీ ఇలాంటి పర్పస్ కోసం మాత్రమే యూటిలైజ్ చేస్తాం మనం. దట్స్ వై ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద సిఆర్ఆర్. ఆ తర్వాత సెక్యూరిటీస్ ప్రీమియం ఉంటే సెక్యూరిటీస్ ప్రీమియం యూటిలైజ్ చేయండి. బికాస్ సెక్యూరిటీస్ ప్రీమియం కూడా మనం ఏంటి, సెక్యూరిటీస్ ప్రీమియం కూడా ఎలా పడితే యూజ్ చేయలేము మనం. సెక్యూరిటీస్ ప్రీమియం బ్యాలెన్స్ని ఓన్లీ 5 రీజన్స్కి మాత్రమే మీరు యూటిలైజ్ చేయగలరు. అవుతుందా? ఒకటేనండి సింపుల్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర సమ్ ఫండ్స్ ఉన్నాయి, కొన్ని ఫండ్స్ ఉన్నాయి, ఒక 3-4 టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. ఒక ఫండ్ ఏంటంటే అంటే ఓన్లీ స్పెసిఫిక్ పర్పస్ కోసం మాత్రమే యూటిలైజ్ చేయగలరు. ఇంకొక ఫండ్ ఏంటంటే ఓన్లీ 2 స్పెసిఫిక్ పర్పసెస్ కోసం మాత్రమే యూజ్ చేయగలరు. ఇంకొక 3rd, 4th, 5th ఫండ్స్ ఏంటంటే అంటే ఇక ఏ పర్పస్కైనా యూజ్ చేయగలరు. మీరు ఫస్ట్ ఏ ఫండ్స్ మీకు ఇప్పుడు మీరు ఏంటంటే అంటే మీరు ఇప్పుడు యూజ్ చేయాలి, మనీ అమౌంట్ యూజ్ చేయాలి. సో అమౌంట్ యూజ్ చేయాలంటే ఫస్ట్ ఏ అమౌంట్ యూజ్ చేస్తారు, ఆ స్పెసిఫిక్గా ఏదైతే ఉందో ఫస్ట్ అది ఫుల్ఫిల్ చేసుకుంటారు. ఎందుకంటే మీ దగ్గర ఉన్న ఫండ్స్లో స్పెసిఫిక్ ఫండ్ ఏదైతే ఉందో అది క్లియర్ చేసేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక తర్వాత జనరల్గా ఏదైతే ఉందో అది మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు కదా, దెర్ ఇస్ నో ఎనీ రెస్ట్రిక్షన్. తర్వాత ఎలాంటి రెస్ట్రిక్షన్ కూడా లేదు కాబట్టి ఇక మీ ఇష్టం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. సో సేమ్ ఇక్కడ కూడా ఏంటి, మన దగ్గర ఏదైతే రిజర్వ్స్ ఉన్నాయో ఆ రిజర్వ్స్లో ఏంటండి అంటే ఫస్ట్ మనం ఏంటండి అంటే లైక్ క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్, ఓన్లీ దట్ ఈస్ ఎ స్పెసిఫిక్ రిజర్వ్ ఫర్ దిస్ పర్పస్. ఫస్ట్ అది యూటిలైజ్ చేయండి. ఆ తర్వాత సెక్యూరిటీస్ ప్రీమియం కూడా ఏంటంటే అంటే మ్యాక్సిమం 5 రీజన్స్ కోసం 5 పర్పసెస్ కోసం మాత్రం యూటిలైజ్ చేయగలరు. ఇక దేన్ని కూడా యూటిలైజ్ చేయలేరు మీరు. దట్స్ వై ఫస్ట్ ఆ అమౌంట్ కూడా యూటిలైజ్ చేసేయండి. ఆ తర్వాత క్యాపిటల్ రిజర్వ్ కూడా ఏదైనా ఉంటే యూటిలైజ్ చేయండి. ఇక అల్టిమేట్గా ఇంకా ఏదైనా అమౌంట్ అవసరం ఉంటే దెన్ గో ఫర్ ద ఫ్రీ రిజర్వ్స్. జనరల్ రిజర్వ్, P&L అకౌంట్, ఇవన్నీ ఎక్కడ వస్తాయి మనకి, ఫ్రీ రిజర్వ్స్లో వస్తాయి. అర్థమవుతుందా? సో లాస్ట్లో ఫ్రీ రిజర్వ్స్ యూస్ చేయాలి. దిస్ ఈస్ ద ఆర్డర్ ఫర్ దిస్ చాప్టర్. సో బోనస్ ఇష్యూ చేయాలంటే యూనిట్ యూటిలైజ్ ద రిజర్వ్స్ అని చెప్పుకున్నాం. బట్ రిజర్వ్స్ ఏదైతే ఉన్నాయో ఆ రిజర్వ్స్ని కూడా మనం ఒక ప్రాపర్ ఆర్డర్లో యూటిలైజ్ చేసుకోవాలి. క్లియర్ ఎవ్రీవన్? క్లియర్? ఆర్డర్ చెప్పండి. ఫస్ట్ ఆర్డర్ ఏంటండి, క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్. నెక్స్ట్ ఏంటి, సెక్యూరిటీస్ ప్రీమియం ఉంటే సెక్యూరిటీస్ ప్రీమియం. నెక్స్ట్ క్యాపిటల్ రిజర్వ్. నెక్స్ట్ P&L అకౌంట్. P&L అని కాదు, ఫ్రీ రిజర్వ్స్ లైక్ జనరల్ రిజర్వ్ రావచ్చు, P&L రావచ్చు. ఇక ఫ్రీ రిజర్వ్స్లో ఆర్డర్ మీ ఇష్టం. మీరు జనరల్ రిజర్వ్ ఫస్ట్ తీసుకున్నా ఓకే, P&L ఫస్ట్ తీసుకున్నా ఓకే. సో ఆర్డర్ తర్వాత ఫ్రీ రిజర్వ్స్లో ఎలా తీసుకున్నా ఓకే, బట్ బేసిక్ ఆర్డర్ అయితే ఇదే. ఓకేనా?
అండ్ ఇంకొక పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంటే సెక్యూరిటీస్ ప్రీమియం బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఓన్లీ క్యాష్లో ఏదైతే రియలైజ్ అయ్యామో ఆ బ్యాలెన్స్ మాత్రమే యూటిలైజ్ చేసుకోవాలి. ఓన్లీ క్యాష్లో రియలైజ్ అయితే మాత్రమే సెక్యూరిటీస్ ప్రీమియంని యూటిలైజ్ చేయాలి. అర్థమవుతుందా? ఓన్లీ క్యాష్లో రియలైజ్ అయితే మాత్రమే మనం సెక్యూరిటీస్ ప్రీమియంని యూటిలైజ్ చేసుకోవాలి. అదేంటి సార్ అదర్ దెన్ క్యాష్ కూడా సెక్యూరిటీస్ ప్రీమియం వస్తుందా ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా? అదర్ దెన్ క్యాష్లో అంటే మనం క్యాష్ రిసీవ్ చేసుకోకుండా కూడా సెక్యూరిటీస్ ప్రీమియం క్రెడిట్ అవుతుందా? ఎనీ ఛాన్స్? మీరు అమౌంట్ అయితే కలెక్ట్ చేయలేదు బట్ సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ వస్తుందా? అలాగా వస్తుంది. ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పగలరా? ఒక అసెట్ పర్చేజ్ చేశారు, మీరు ఒక ఫిక్స్డ్ అసెట్ పర్చేజ్ చేశారు, 100 lakhs ఫిక్స్డ్ అసెట్. బట్ ఆ 100 lakhs ఫిక్స్డ్ అసెట్కి యు ఆర్ గివింగ్ 120 lakhs షేర్స్. అవుతుందా? 100 lakh లైక్ ఏంటంటే 100 lakhs వర్త్ ఆఫ్ ది ఫిక్స్డ్ అసెట్కి యు ఆర్ ఇష్యూయింగ్ ద 120 lakhs ఆఫ్ ది షేర్స్. అంటే ఏంటండి, యు ఆర్ ఇష్యూయింగ్ ద ప్రీమియంకి ఇష్యూ చేస్తున్నారు. 100 rupees వాల్యూకి 120 rupees పే చేస్తున్నారు. 120 వాల్యూ ఆఫ్ ది షేర్స్ ఇస్తున్నారంటే 100 నార్మల్ షేర్స్ ఇస్తున్నారు, ఇంకో 20 ప్రీమియం ఇస్తున్నారు మీరు. అవుతుందా? అంటే ఇక్కడ మీరు క్యాష్ ఏదైనా కలెక్ట్ చేశారా? ఫిక్స్డ్ అసెట్ కలెక్ట్ చేశారు కానీ క్యాష్ కలెక్ట్ చేశారా? క్యాష్ కలెక్ట్ చేయలేదు కదా. బట్ క్యాష్ కలెక్ట్ చేయకపోయినా కానీ సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ క్రియేట్ అయింది ఇక్కడ. సో అలాంటి సెక్యూరిటీస్ ప్రీమియం ఏదైనా ఉంటే వాటిని యూటిలైజ్ చేయకూడదు. ఫర్ ది పర్పస్ ఆఫ్ బోనస్ ఇష్యూ ఓన్లీ క్యాష్ రియలైజ్డ్ రిజర్వ్స్ మాత్రమే యూటిలైజ్ చేయాలి. ఈవెన్ ఫర్ ది క్యాపిటల్ రిజర్వ్ కూడా అంతే. మీరు క్యాష్ ఏదైనా రియలైజ్ అయితే మాత్రమే యూటిలైజ్ చేయాలి. క్యాష్ రియలైజ్ అవ్వకపోతే అదర్ దెన్ క్యాష్ అయితే యూ కెనాట్ యూటిలైజ్ ఫర్ ద బోనస్ ఇష్యూ. అవుతుందా? అసలు క్యాషే రియలైజ్ అవ్వలేదంటే అక్కడక్కడ రిజర్వ్లో అసలు మన దగ్గర బ్యాలెన్స్ ఉండదు. దెన్ అలా మనం ఎలా యూటిలైజ్ చేస్తామండి బోనస్ ఇష్యూకి? యూ కెనాట్ యూటిలైజ్. కాబట్టి సో క్యాష్ అనేది కంపల్సరీ. చూడండి, పాయింట్స్ టు బి రిమెంబర్డ్ వైల్ సాల్వింగ్ ది క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలంటున్నారు. సెక్యూరిటీస్ ప్రీమియం రిసీవ్డ్ ఇన్ క్యాష్ ఓన్లీ బి యూటిలైజ్డ్ ఫర్ ద బోనస్ ఇష్యూ. ఏమని చెప్తున్నారు ఇక్కడ? క్యాష్ ఏదైతే ఉందో క్యాష్ వచ్చిన సెక్యూరిటీస్ ప్రీమియం మాత్రమే యూటిలైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ సెక్యూరిటీస్ ప్రీమియం ఉందండి, ప్రాబ్లంలో ఇచ్చారు మీకు. ప్రాబ్లంలో సెక్యూరిటీస్ ప్రీమియం ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఇచ్చారు. కిందే ఇచ్చేసారు ఏంటండి అంటే దిస్ ఈజ్ రిసీవ్డ్ సెక్యూరిటీస్ ప్రీమియం ఈజ్ లైక్ జనరేటెడ్ వైల్ ఇష్యూయింగ్ ద ఈక్విటీ షేర్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ద అసెట్ పర్చేజ్ చేసినందుకు కాను మనం ఏంటంటే అంటే సెక్యూరిటీస్ ఇష్యూ చేసాం, అక్కడ ప్రీమియంకి ఇష్యూ చేసామని చెప్పారు. సో దట్ ఈస్ అదర్ దెన్ క్యాష్ కదా. సో అలాంటి సెక్యూరిటీస్ ప్రీమియంని మీరు లైక్ ఏంటంటే యూ కెనాట్ యూటిలైజ్ ఫర్ ద బోనస్ ఇష్యూకి యూటిలైజ్ చేయకూడదు. ఓకేనా? ఇన్ కేస్ ప్రాబ్లంలో సెక్యూరిటీస్ ప్రీమియం బ్యాలెన్స్ ఇచ్చారు, ఏమీ చెప్పలేదు అనుకోండి, మీకు జస్ట్ ట్రీట్ ఇట్ యాజ్ లైక్ క్యాష్లో కలెక్ట్ చేసుకున్నట్టుగానే అజంప్షన్ తీసేసుకోండి. నెక్స్ట్, క్యాపిటల్ రిజర్వ్స్ విచ్ ఆర్ రియలైజ్డ్ ఇన్ క్యాష్ ఓన్లీ బి యూటిలైజ్డ్ ఫర్ ద బోనస్ ఇష్యూ. క్యాపిటల్ రిజర్వ్స్ కూడా ఏం చేయాలని చెప్తున్నాం? ఓన్లీ క్యాష్లో ఏదైతే రియలైజ్ అయ్యారో వాటిని మాత్రమే యూటిలైజ్ చేయాలి బోనస్ ఇష్యూ. సింపుల్. నెక్స్ట్, సెక్యూరిటీస్ ప్రీమియం అండ్ క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్ కెన్ నాట్ బి యూజ్డ్ ఫర్ ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కన్వర్టింగ్ partly paid up shares to the fully paid up shares. So securities premium and capital redemption reserve cannot be used for issue of bonus shares in form of converting partly paid up shares to the fully paid up shares. So partly paid up shares ni fully paid up shares ni convert cheyadaniki like ala bonus shares ఏదైనా ఇస్తున్నాం అనుకోండి, వాటిలో అయితే ఈ రెండింటిని యూజ్ చేయకూడదు. No issue of bonus shares shall be made by using the revaluation reserve. రీవాల్యుయేషన్ రిజర్వ్ తెలుసు కదా. రీవాల్యుయేషన్ రిజర్వ్ ఎలా క్రియేట్ అవుతుంది? రీవాల్యుయేషన్ రిజర్వ్ అసెట్ని రీవాల్యూ చేస్తున్నారు. లైక్ అసెట్ యొక్క వాల్యూ 1 lakh, బట్ మీరు రీవాల్యూ చేస్తున్నారు 2 lakhsకి రీవాల్యూ చేస్తున్నారు. అప్పుడు మీకు ఒక 1 lakh ఎక్స్ట్రా వస్తుందా? ఆ 1 lakhని మనం ఏమంటాం? రీవాల్యుయేషన్ రిజర్వ్ అని చూపిస్తాం. బట్ వైల్ ఇష్యూయింగ్ ద బోనస్ షేర్స్ రీవాల్యుయేషన్ రిజర్వ్ యూటిలైజ్ చేయకూడదు. ఎందుకు యూటిలైజ్ చేయకూడదు సార్ అంటే, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోనస్ షేర్స్ ఇద్దాం అనుకున్నారు, మీ దగ్గర రిజర్వ్స్ లేవు, బట్ యూ ఓన్ ఒక ల్యాండ్ ఉంది మీ దగ్గర. ఒక 10 years బ్యాక్ అది ఏంటంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs ఉంది. నౌ ఇట్ ఈజ్ లైక్ 20 lakhs ఉంది. ఇప్పుడు 20 lakhs అయింది. సో మీరు డైరెక్ట్గా ఆ రీవాల్యుయేషన్ చేసేసి రీవాల్యుయేషన్ రిజర్వ్ క్రియేట్ చేసి బోనస్ ఇష్యూ చేస్తారు. బట్ ఎలా చేస్తున్నారండి? అసలు మీ దగ్గర క్యాషే లేదు అక్కడ. జస్ట్ యువర్ రివాల్యూయింగ్ ద అసెట్ని రివాల్యూ చేస్తున్నారు అంతే. దెర్ ఇస్ నో క్యాష్ ఇన్ హ్యాండ్.
ఎలాంటి క్యాష్ కూడా మీ దగ్గర లేదు కదా. సో అలా గ్యాంబ్లింగ్ జరుగుతుందని మనకి ఏంటంటే యాక్ట్లో ప్రిస్క్రైబ్ చేసి ఇచ్చేసారు. రీవాల్యూషన్ రిజర్వ్ కెనాట్ బి యూటిలైజ్డ్ ఫర్ ద బోనస్ ఇష్యూ. బోనస్ ఇష్యూకి అసలు రీవాల్యూషన్ రిజర్వ్ యూటిలైజ్ చేయకూడదు. క్లియర్? దట్స్ ఇట్. సో దీస్ ఆల్ ఆర్ ద పాయింట్స్ టు బి రిమెంబర్డ్ వైల్ సాల్వింగ్ ద క్వశ్చన్. జనరల్ ఎంట్రీస్ ఫర్ ఇష్యూ ఆఫ్ ఫుల్లీ పేడ్ అప్ షేర్స్. సో జనరల్ ఎంట్రీస్ చూడండి, లైక్ టోటల్ రిజర్వ్స్ అన్ని కూడా డెబిట్ చేయాలి టు బోనస్ టు ద షేర్ హోల్డర్స్, తర్వాత బోనస్ టు ద షేర్ హోల్డర్స్ టు షేర్ క్యాపిటల్. ఓకేనా? బోనస్ టు ద షేర్ హోల్డర్స్ టు షేర్ హోల్డర్స్ ఆర్ షేర్ క్యాపిటల్ ఏదైనా రికార్డ్ చేయొచ్చు. సో ఆర్డర్ అయితే గుర్తుంది కదా. ఫస్ట్ ఏ రిజర్వ్ యూటిలైజ్ చేయాలండి? సిఆర్ఆర్ యూటిలైజ్ చేయాలి, తర్వాత సెక్యూరిటీస్ ప్రీమియం, తర్వాత క్యాపిటల్ రిజర్వ్, తర్వాత అల్టిమేట్ లాస్ట్లో మనం ఫ్రీ రిజర్వ్స్ యూటిలైజ్ చేయాలి. సో ఈ ఆర్డర్ మీకు కంపల్సరీగా గుర్తుండాలి. అండ్ ద పాయింట్స్ టు బి రిమెంబర్డ్, ఎగ్జామ్లో కూడా మీకు కంపల్సరీగా ఇస్తూ ఉంటారు. ఏంటంటే అంటే సెక్యూరిటీస్ ప్రీమియం ఓన్లీ క్యాష్ అయితే మాత్రమే కలెక్ట్ చేసుకోవాలి, క్యాపిటల్ రిజర్వ్ ఓన్లీ క్యాష్ అయితే మాత్రమే కలెక్ట్ చేసుకోవాలి. అదర్వైజ్ యూ కెనాట్ యూటిలైజ్ దోస్ రిజర్వ్స్. ఆ రిజర్వ్స్ని మీరు యూటిలైజ్ చేయకూడదు. క్యాష్లో రిసీవ్ చేసుకుంటే యూటిలైజ్ చేయొచ్చు, అదర్ దెన్ క్యాష్ అయితే అసలు యూటిలైజ్ చేయకూడదు. ఓకేనా? క్లియరా ఇంతవరకు? దట్స్ ఇట్. సో జనరల్ ఎంట్రీస్ ఫర్ కన్వర్టింగ్ పార్ట్లీ పేడ్ అప్ టు ఫుల్లీ పేడ్ అప్. సో సేమ్ బోనస్ డిక్లేర్ చేస్తాం, మనం కాల్ చేస్తాం. లైక్ కాల్కి వచ్చేసరికి మేకింగ్ ద కాల్ డ్యూ ఎంట్రీ పాస్ చేస్తామండి, అడ్జస్ట్మెంట్ చేస్తాం. సో సేమ్ ఇవన్నీ మనకు తెలిసినవే. సో ఈ కాన్సెప్ట్ క్యాప్సిల్ చూడండి. ఫాలోయింగ్ ఈజ్ ద ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్ ఆఫ్ వైవే లిమిటెడ్ యాజ్ అట్ 31st March 2015. ఆథరైజ్డ్ క్యాపిటల్ ఇచ్చారు ఇక్కడ మనకి 15,000, 12% ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ 10 rupees ఈచ్, 1,50,000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ 10 rupees ఈచ్. ఇష్యూడ్ అండ్ సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ ఇచ్చారు 12,000 ప్రిఫరెన్స్ షేర్స్, 1,35,000 ఈక్విటీ షేర్స్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇచ్చారు, క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్, జనరల్ రిజర్వ్, క్యాపిటల్ రిజర్వ్, సెక్యూరిటీస్ ప్రీమియం, పెండల్ అకౌంట్, సెక్యూర్డ్ లోన్స్ ఇచ్చారండి. 12% పార్ట్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్ at 100 rupees each. So on 1st April 2015, the company has made final call at 2 rupees each on 1,35,000 equity shares. The call money was received by 28th April 2015. Thereafter, the company decided to capitalize its reserves. So ఇక్కడ చూడండి, కంపెనీ ఏం డిసైడ్ అయ్యారంట? క్యాపిటలైజ్ ఇట్స్ రిజర్వ్స్. వాటి యొక్క రిజర్వ్స్ని క్యాపిటలైజ్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేయబోతున్నారు? బోనస్ షేర్స్ ఇష్యూ చేయబోతున్నారు. సో ఆ లైన్ చదివిన వెంటనే మీకు గుర్తు రావాలి. సో రిజర్వ్స్ని క్యాపిటలైజ్ చేయడం అంటే నథింగ్ బట్ బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తున్నారు. సో బై వే ఆఫ్ బోనస్ ఎట్ ద రేట్ 1 share ఫర్ ఎవ్రీ 4 shares held. సో ఎలా ఇస్తున్నారండి అంటే ఎవ్రీ 4 sharesకి 1 share అనేది ఇస్తున్నారు, ఒక షేర్ అనేది ఇస్తున్నారు వీళ్ళు. సెక్యూరిటీస్ ప్రీమియం ఆఫ్ 37,500 includes a premium of 7,500 for shares issued to vendors pursuant to a scheme of amalgamation. ఇక్కడ చూడండి, సెక్యూరిటీస్ ప్రీమియం బ్యాలెన్స్ ఎంత? 37,500 కదా. ఆ 37,500లో ఒక 7,500 అమాల్గమేషన్ టైంలో వచ్చిందంట మనకి. అంటే ఇక్కడ ఇది క్యాషా నాన్ క్యాషా? 7,500 ఈజ్ ఎ నాన్ క్యాష్ ప్రీమియం బికాస్ యూ డిడెంట్ కలెక్టెడ్ ద ప్రీమియం. సెక్యూరిటీస్ ప్రీమియం రాలేదు. అమాల్గమేషన్ టైంలో సంథింగ్ వాళ్ళు మనకు కొంత ఎక్స్ట్రా పే చేశారు, లైక్ ఎక్స్ట్రా మనకి వాల్యుయేషన్ చేశారు. సో అంటే దట్ ఈస్ ఏ నాన్ క్యాష్ ప్రీమియం. 7,500 ఉంది. సో క్యాపిటల్ రిజర్వ్స్ ఇంక్లూడ్ 60,000 బీయింగ్ ప్రాఫిట్ ఆన్ సేల్స్. సో ఏదో సేల్ చేశారంటండి, సేల్ చేసినందుకు కాను మనకి 60,000 ప్రాఫిట్ వచ్చింది. అచ్చా, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ. సో ప్లాంట్ అండ్ మిషనరీ సేల్ చేయడం వల్ల వాళ్ళకి ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో అది 60,000 అని చెప్తున్నారు. అండ్ 20% ఆఫ్ 12% డిబెంచర్స్ ఆర్ కన్వర్టబుల్ ఇంటూ ఈక్విటీ షేర్స్ ఆఫ్ 10 rupees ఈచ్. సో కన్వర్టబుల్ ఈక్విటీ షేర్స్ వచ్చేసరికి ఒక కన్వర్టబుల్ ఈక్విటీ షేర్స్ ఉన్నాయంట, ఫుల్లీ పెయిడ్. సో ద నెసెసరీ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద కంపెనీ బుక్స్లో ఎంట్రీస్ చూపించండి అంటున్నారండి. సో చూడండి, ఫస్ట్ ఇక్కడ ఏం చేశారండి అంటే ఒక ఫైనల్ కాల్ ఏదో అమౌంట్ ఇంకా పెండింగ్లో ఉంటే ఆ ఫైనల్ కాల్ని లైక్ పిలిచేశారు అండ్ ఆ అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకున్నారు. సో ఫైనల్ కాల్ అంటే మనకి ఏం రాస్తాం? మనం ఫైనల్ కాల్ అకౌంట్ డ్యూ ఎంట్రీ రాస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూ ఎంట్రీ ఏమొస్తుందండి మనకి? ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. దిస్ ఈస్ ద డ్యూ ఎంట్రీ, దిస్ ఈస్ ద రిసిట్ ఎంట్రీ. బేసిక్ ఫస్ట్ చాప్టర్లో నేర్చుకున్నాం మనం. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్. సో 2,70,000 క్లియరా? త్వరగా అయిపోయింది. ఆ తర్వాత దే ఆర్ డూయింగ్ ద బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తున్నారు కదా. సో మన దగ్గర రిజర్వ్స్ ఏమున్నాయి సార్? సిఆర్ఆర్, క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్. సో వితౌట్ ఎనీ డౌట్ టోటల్ మీరు యూటిలైజ్ చేసేయచ్చు.
క్యాపిటల్ రిజర్వ్ ఓన్లీ రియలైజ్డ్ ఇన్ క్యాష్లో మాత్రమే యూటిలైజ్ చేయాలి. సో టోటల్ క్యాపిటల్ రిజర్వ్లో మనం సేల్ చేయడం ద్వారా వచ్చింది 60,000. అంటే ఇదొక్కటే మనం క్యాష్లో కలెక్ట్ చేసాం, రిమైనింగ్ అంతా కూడా మనం క్యాష్లో కలెక్ట్ చేయలేదు. సో 60,000 రికార్డ్ చేసాం. సెక్యూరిటీస్ ప్రీమియంలో కూడా ఒక 7,500 మనం ఏంటండి వీఆర్ నాట్ కలెక్టెడ్ ఇన్ క్యాష్లో కలెక్ట్ చేయలేదు. త్రూ ద అమాల్గమేషన్లో వచ్చాయంట మనకు అది 7,500. సో దట్స్ వై అది కూడా లెస్ చేస్తే 30,000 ఇస్ ద సెక్యూరిటీస్ ప్రీమియం బ్యాలెన్స్. జనరల్ రిజర్వ్ వచ్చేసరికి 1,80,000, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 37,500. సో టోటల్గా బోనస్ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఈస్ 3,37,500. సో లాస్ట్ ఎంట్రీ బోనస్ టు షేర్ హోల్డర్స్ టు షేర్ క్యాపిటల్. దట్స్ ఇట్. అర్థమవుతుందండి. సో బేసిక్గా బోనస్ ఇష్యూలో ఒకటే ఎంట్రీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రిజర్వ్స్ టు క్యాపిటల్ ఆర్ రిజర్వ్స్ టు షేర్ హోల్డర్స్ ఫండ్స్, బోనస్ టు షేర్ హోల్డర్స్. సో రిజర్వ్స్లో ఆర్డర్ ఉంటుంది మనకి, ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. దట్ ఈస్ ద అల్టిమేట్ థింగ్ ఇన్ దిస్ చాప్టర్. కొన్ని నోట్ పాయింట్స్ ఇచ్చారు ఇక్కడ. క్యాపిటల్ రిజర్వ్ రియలైజ్డ్ ఇన్ క్యాష్ బి యూటిలైజ్డ్ ఫర్ ఇష్యూ ఆఫ్ ద ఫుల్లీ పేడ్ అప్ షేర్స్. సో అలాగే యాజ్ పర్ సెబీ గైడ్లైన్స్ సెక్యూరిటీస్ ప్రీమియం కలెక్టెడ్ ఇన్ క్యాష్ ఓన్లీ బి యూటిలైజ్డ్ ఫర్ ద బోనస్ ఇష్యూ. ఇవన్నీ మనం చెప్పుకున్నామా? లైక్ ఓన్లీ క్యాష్లో రియలైజ్ అయితే మాత్రమే మనం రికార్డ్ చేయాలి అని చెప్పుకున్నామా? సేమ్ థింగ్స్ ఇక్కడ మనకి డిస్కస్ చేస్తున్నారు. సో అంతేనండి, బోనస్ ఇష్యూ కంప్లీటెడ్. చిన్న చిన్న చాప్టర్స్ ఏనండి, లైక్ కాన్సెప్ట్స్ మనకు తెలిసిందే కదా. లైక్ చాలా కాన్సెప్ట్ అయితే చాలా చిన్నగా ఉంటుంది, బట్ కాకపోతే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాల్సిందే మీరు. ఓకేనా? ఇక్కడ డౌట్స్ ఉన్నాయా ఈ చాప్టర్లో? క్లియర్ ఎవ్రీవన్? షూర్? సో దిస్ ఈస్ ద టోటల్ బోనస్ ఇష్యూ చాప్టర్. సో బోనస్ ఇష్యూ ఈజ్ విల్ గివ్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీగా మనం బోనస్ షేర్స్ అనేది ఇస్తాం. అండ్ బోనస్ ఇష్యూని మనం ఇంకోలా ఏమని పిలవచ్చండి అంటే క్యాపిటలైజేషన్ ఆఫ్ ది రిజర్వ్స్ని మనం క్యాపిటలైజ్ చేస్తాం, దాన్ని బోనస్ ఇష్యూ అని కూడా పిలుస్తాం. సో బోనస్ ఇష్యూ చేయాలంటే, బోనస్ ఇష్యూ యూటిలైజ్ చేయాలంటే మనకి సోర్సెస్ ఉన్నాయి కొన్ని, లైక్ సిఆర్ఆర్ యూటిలైజ్ చేయొచ్చు, సెక్యూరిటీస్ యూటిలైజ్ చేయొచ్చు, లేదా ఫ్రీ రిజర్వ్స్ యూటిలైజ్ చేయొచ్చు. సో అలాగే ఏంటంటే అంటే బట్ యూస్ చేసేటప్పుడు ఒక ఆర్డర్లో యూస్ చేయాలి. అండ్ అలాగే ఏంటంటే ఓన్లీ క్యాష్ రియలైజ్డ్ రిజర్వ్స్ మాత్రమే యూటిలైజ్ చేయాలి. దట్స్ ఇట్ అండి. దట్ ఈస్ ద టోటల్ చాప్టర్. ఓకేనా? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ క్లియర్. ఓకే. ఓకే. సో బోనస్ ఇష్యూ కంప్లీటెడ్. సో బోనస్ ఇష్యూతో పాటుగానే మనం రైట్ ఇష్యూ కూడా నేర్చుకుంటామండి, బికాస్ బోత్ హ్యావ్ సమ్ సిమిలర్ ఫీచర్స్. బోనస్ ఇష్యూకి రైట్ ఇష్యూకి కొన్ని సిమిలర్ ఫీచర్స్ ఉంటాయి. ఏంటనేది డిస్కస్ చేద్దాం. రైట్ ఇష్యూ. ఓకే, షల్ వి స్టార్ట్. రైట్ ఇష్యూ అంటే ఏంటండి అంటే యాక్చువల్గా రైట్ షేర్స్ అనేది ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఇస్తాం మనం. అసలు రైట్ ఇష్యూ బేసిక్ కాన్సెప్ట్ ఏంటండి అంటే కంపెనీ ఆల్రెడీ షేర్స్ ఇష్యూ చేశారు. కంపెనీ హాజ్ ఇష్యూడ్ ద షేర్స్ ఇష్యూ చేశారు. బట్ కాకపోతే ఏంటండి అంటే కంపెనీకి ఇంకా కొంత అడిషనల్గా ఫండ్స్ అవసరం. కంపెనీ నీడ్స్ అడిషనల్ ఫండ్స్, కొంత అడిషనల్గా కొంత ఫండ్స్ అవసరం. ఇప్పుడు ఏం చేయాలండి? డైరెక్ట్గా మళ్ళీ ఇంకోసారి ఇష్యూకి వెళ్ళిపోవాలి, లైక్ ఇంకోసారి మార్కెట్లోకి వెళ్ళి షేర్స్ అనేది ఇష్యూ చేయాలి. బట్ బిఫోర్ ఇష్యూయింగ్ టు ద పబ్లిక్, లైక్ బయటికి వెళ్ళి పబ్లిక్ దగ్గరికి ఇష్యూ చేయడం ఏంటంటే అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్. ఎగ్జిస్టింగ్లో మన దగ్గర షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎందుకండి? మనం బయట వాళ్ళకి షేర్స్ ఇష్యూ చేసామనుకోండి, ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క షేర్ ప్రైస్ తగ్గిపోతుంది. అర్థవుతుందా? వాళ్ళ యొక్క షేర్ ప్రైస్ తగ్గిపోతుంది, బికాజ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంక్రీజ్ అవుతాయి కదా. సో ఎర్నింగ్స్ ఏం చేంజ్ అవ్వలేదు కదా కంపెనీలో జాగ్రత్తగా చూడండి. జస్ట్ లాజిక్స్ అండి, మనకి ఎందుకు కాన్సెప్ట్స్ అంతా కూడా జస్ట్ బేస్డ్ అపాన్ ద లాజిక్స్తో నడుస్తూ ఉంటాయి. చూడండి రైట్ ఇష్యూ. కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ తీసుకుందాం. ప్రాఫిట్ వచ్చేసరికి 100 lakhs ఉంది, నెంబర్ ఆఫ్ షేర్స్ 10 lakhs ఉన్నాయి. ఎంత వస్తుందండి? పర్ షేర్కి ప్రాఫిట్ ఎంత వస్తుంది? పర్ షేర్ ప్రాఫిట్ ఎంత వస్తుంది? 10 వస్తుంది. ఓకేనా? ఇదే మనం ఏం చేసామండి అంటే ప్రాఫిట్ ఏంటండి అంటే ప్రాఫిట్ సేమ్ 100 lakhs ఉంది, బట్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇప్పుడు మనం ఇంక్రీజ్ చేసాం, 15 lakhs చేసాం. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి, 100 divided by 15 చేయండి. ఎంతండి? ఎంత? 6 point. చూడండి పర్ షేర్ తగ్గిపోతుందా?
లైక్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల పర్ షేర్ వాల్యూ తగ్గిపోతుందా? క్లియర్? పర్ షేర్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. అంటే సింపుల్ థింగ్ ఇక్కడ ఏంటండి, మనకి ఇక్కడ మనం ఏం చెక్ చేయాలండి అంటే ఇక్కడ పర్ షేర్ వాల్యూ ఇలా డిక్రీజ్ అయిపోతుంది కాబట్టి, పర్ షేర్ వాల్యూ ఇలా డిక్రీజ్ అయిపోతుంది కాబట్టి, సో బయట వాళ్ళకి ఇవ్వడం కంటే కూడా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి మనం ఒక రైట్ ఇచ్చామంటే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ దెమ్. బికాస్ ఎట్ ద టైమ్ ఆఫ్ మనకి అమౌంట్ లైక్ ఫైనాన్షియల్గా కంపెనీకి కొంత సోర్సెస్ ఫండ్స్ అవసరం ఉంది అన్నప్పుడు మన ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్సే కదా ఫండ్స్ తీసుకొచ్చి ఇచ్చారు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళకి ఇద్దాం. వీళ్ళు మేము తీసుకోము సార్ మాకు అవసరం లేదంటే దెన్ యూ కెన్ గో ఫర్ ద పబ్లిక్. అర్థమవుతుందా? బికాస్ ఫస్ట్ రైట్ ఇవ్వాలి. ఎందుకంటే అంటే వాళ్ళు లూజ్ అవ్వకూడదు. బికాస్ మనం మార్కెట్లో ఎంత కావాలంటే అంత అమౌంట్ మనం మార్కెట్లో వెళ్ళి తీసుకున్నాం అనుకోండి, ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కంపల్సరీగా ఎఫెక్ట్ అవుతారు. సో వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నీడ్స్ టు బి గివెన్ టు ద రైట్ షేర్ హోల్డర్స్. రైట్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఓకే, సో ఫస్ట్ ప్రిఫరెన్స్ చూడండి, రైట్ ఇష్యూ ఆఫ్ షేర్స్ టు ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎట్ లెస్సర్ కాస్ట్ దెన్ ద మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ కంటే కూడా తక్కువలో మనం ఏంటండి అంటే షేర్స్ని ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఆఫర్ చేస్తాం. అర్థమవుతుందా? ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి మార్కెట్ ప్రైస్ కంటే తక్కువనే ఇవ్వాలి, అదర్వైజ్ దే వోంట్ పర్చేస్ కదా. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఇప్పుడు మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ మన షేర్ ప్రైస్ వచ్చేసరికి 100 రూపీస్ ఉందండి, మనం కూడా షేర్ హోల్డర్స్కి 100 రూపీస్కి ఇస్తున్నాం. సో యూజ్ ఏముంది, బయట సేల్ చేసుకోవచ్చు కదా. షేర్ హోల్డర్స్ కూడా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కూడా బయట పర్చేస్ చేసుకోవచ్చు కదా. వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ కూడా లేదు. వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వడం అంటే ఎలా ఇస్తామండి అంటే మనం మార్కెట్ ప్రైస్ కంటే కొంచెం తక్కువ ప్రైస్కి షేర్స్ అనేది ఆఫర్ చేస్తాం. అప్పుడు వాళ్ళు బెనిఫిట్ అవుతారు. అవుతుందా? సో కంపెనీ ఈజ్ గివింగ్ రైట్ టు ద ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి రైట్ ప్రొవైడ్ చేస్తారు. షేర్ హోల్డర్స్ హ్యాస్ త్రీ చాయిసెస్ ఉంటాయి వాళ్ళకి. ఒకటి, దే మే యాక్సెప్ట్ ద రైట్, అంటే మనం ఏదైతే కంపెనీ ఆఫర్ చేసామో ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేసేసారు. లైక్ ఇలా మేము ఫర్ ఎగ్జాంపుల్ 4 షేర్స్ ఉంటే 1 షేర్ రైట్ ఇష్యూ ఇస్తాం అన్నాం. సో ఆ 1 షేర్ కూడా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ పర్చేస్ చేసేసారు. లైక్ దే యాక్సెప్టెడ్ ద రైట్ అండ్ దే మే రిజెక్ట్ కూడా చేయొచ్చు కదా. మేము ఇలా ఆఫర్ ఇస్తున్నాం సార్, ఇలా మేము మీకు ఏంటంటే అంటే 4 షేర్స్ ఉంటే 1 షేర్ రైట్ షేర్స్ ఇస్తున్నాం, మార్కెట్లో 100 రూపీస్ ఉంది కదా మేము మీకు 80 రూపీస్కి ఇస్తామని చెప్పాం మనం. బట్ షేర్ హోల్డర్స్ ఏమన్నారంటే అవసరం లేదు సార్ మాకు, మేము తీసుకోమని చెప్పేసారు. సో ఓకే, ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ రిజెక్టెడ్. దే మే ట్రాన్స్ఫర్ సచ్ రైట్. ట్రాన్స్ఫర్ అంటే మనం ఒక పర్సన్ ఏకి చెప్పాం, సార్ ఇలా మీరు ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్ కదా మేము మీకు రైట్ షేర్స్ ఇస్తున్నాం, మీ దగ్గర 4 షేర్స్ ఉన్నాయా, ఒక రైట్ షేర్ పర్చేస్ చేసే అవకాశం మీకు ఇస్తున్నాం, 80 రూపీస్ కొన్నాం. ఆయన ఏమన్నారంటే లేదు సార్ నేను పర్చేస్ చేయను, మా ఫ్రెండ్ ఉన్నారు మా ఫ్రెండ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఈ రైట్ని, సో మా ఫ్రెండ్కి ఇవ్వండి అని చెప్తారు. సో వీ కెన్ ట్రాన్స్ఫర్ దోస్ షేర్స్. ఆ షేర్స్ని వేరే పర్సన్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో రైట్ షేర్స్లో మనకి ఏంటంటే అంటే టోటల్గా 3 చాయిసెస్ ఉంటాయి. ఒకటి యాక్సెప్ట్ చేయొచ్చు, ఇంకోటి రిజెక్ట్ చేయొచ్చు, ఇంకొకటి ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు. దీన్ని మనం ఏమంటామండి అంటే రైట్ రినౌన్స్మెంట్ అంటాం. రైట్ రినౌన్స్మెంట్ అంటే రైట్ని మనం వేరే వాళ్ళకి మళ్ళీ రినౌన్స్ చేసేస్తున్నాం, దాన్ని మనం రైట్ రినౌన్స్మెంట్ అంటాం. సో దే మే ట్రాన్స్ఫర్ సచ్ రైట్. ఆ యొక్క రైట్ని మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అడ్వాంటేజెస్ టు ద షేర్ హోల్డర్స్కి అడ్వాంటేజెస్ ఏంటి సార్? సో చూడండి, దే విల్ గెట్ ద ప్రాఫిట్ బై బయింగ్ ఎట్ లెస్సర్ ప్రైజెస్ అండ్ సెల్లింగ్ ఎట్ మార్కెట్ ప్రైజెస్. అవునా? షేర్ హోల్డర్స్కి ఇందులో ప్రాఫిట్ ఎలా వస్తుంది సార్ అంటే, ప్రాఫిట్ ఎలా వస్తుందండి అంటే 8 రూపీస్కి పర్చేస్ చేస్తారు, మన దగ్గర కంపెనీ దగ్గర నుంచి 8 రూపీస్కి పర్చేస్ చేస్తారు, మార్కెట్లో 100 రూపీస్కి సెల్ చేస్తారు. సో ఆ బ్యాలెన్స్ ఏదైతే 20 రూపీస్ ఉందో ఆ 20 రూపీస్ అట్లీస్ట్ వాళ్ళు గెయిన్ అవుతున్నారు లేదా? బట్ ఇన్ రియాలిటీలో గెయిన్ అయితే ఉండదండి, నిజంగా గెయిన్ అయితే ఉండదు. ఎందుకు? మార్కెట్లో నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంక్రీజ్ అయిన తర్వాత పర్ షేర్ వాల్యూ పడిపోతుంది. ఇక్కడ పర్ షేర్ వాల్యూ పడిపోతుంది కదా, ఆ పర్ షేర్ వాల్యూ ఎంతైతే పడిపోయిందో అంత ప్రాఫిట్ వాళ్ళకి వస్తుంది అంతే. లైక్ అప్రాక్సిమేట్లీ అదే ప్రాఫిట్ వాళ్ళు తెచ్చుకుంటారు. సో దెర్ ఈజ్ నో గెయిన్ ఆర్ లాస్ ఇన్ ది రైట్ ఇష్యూలో వాళ్ళకి ఎలాంటి గెయిన్ ఉండదు, అలాగే ఎలాంటి లాస్ కూడా ఉండదు. జీరో ప్రాఫిట్స్ అండ్ జీరో లాసెస్. అవుతుందా? రైట్ ఇష్యూ జరగడం వల్ల ఎలాంటి లాస్ అండ్ ప్రాఫిట్ ఉండదు. అదేంటి సార్ 80 రూపీస్కి పర్చేస్ చేసి 100కి సేల్ చేస్తున్నాం కదా అంటే, ఎస్ యు ఆర్ సెల్లింగ్, బట్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కదా, మీకు వచ్చే పర్ షేర్ వాల్యూ తగ్గిపోయింది అక్కడ. అవునా? మీరైతే ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకున్నారు, ప్రాఫిట్ తీసుకున్నారు, బట్ మీకు నిజంగా వచ్చి పర్ షేర్ మీద ఇంతకుముందు 10 వచ్చేది, ఇప్పుడు 5 రూపీసే వస్తుంది. మీ దగ్గర ఇప్పుడు 2 షేర్స్ ఉన్నాయి, 10 వస్తుంది. ఇంతకుముందు 1 షేర్ మీద 10 వచ్చేది, 2 షేర్స్ కలిపితే 10 వస్తుంది. సో దెర్ ఈజ్ నో ఎక్కువ చేంజెస్ అయితే ఉండవు, జస్ట్ సిమిలర్ థింగ్సే. అర్థవుతుందా? మార్కెట్ కండిషన్స్ని బేస్ చేసుకొని మనం డిస్కౌంట్ ఇస్తూ ఉంటాం. సో దట్స్ వై
అడ్వాంటేజెస్ ఏంటంటే దే విల్ గెట్ సమ్ ప్రాఫిట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇంపార్టెంట్ ఫార్ములా ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మనం ఏంటంటే అంటే ఇక టోటల్గా మనం ఏమేమి క్యాలిక్యులేట్ చేస్తామని అంటే థియరిటికల్ మార్కెట్ వాల్యూ, ఇంకోటి ఏంటంటే వాల్యూ ఆఫ్ రైట్, ఇలా 2 ఫార్ములాస్ క్యాలిక్యులేట్ చేస్తాం. వాల్యూ ఆఫ్ రైట్ అంటే ఏంటండి అంటే వాల్యూ ఆఫ్ రైట్ ఈజ్ ఈక్వల్స్ టు మార్కెట్ వాల్యూ మైనస్ థియరిటికల్ మార్కెట్ వాల్యూ. ఇక్కడ ఏంటంటే థియరిటికల్ మార్కెట్ వాల్యూ అంటే తెలుసు కదా, లైక్ యాజ్ ఆన్ ద డేట్ మార్కెట్లో ఏ ప్రైస్కి ట్రేడ్ అవుతుంది షేర్స్. సో మార్కెట్ వాల్యూ ఇక్కడ ఎంత మనం చెప్పుకుంటున్నాం, 100 రూపీస్ చెప్పుకుంటున్నాం, ఓకేనా. థియరిటికల్ మార్కెట్ వాల్యూ అంటే ఏంటండి అంటే జాగ్రత్తగా చూడండి. జస్ట్ బిఫోర్ లైక్ మనకి ఏంటండి అంటే షేర్స్ రైట్స్ ఆఫర్ చేసిన తర్వాత ఇమీడియట్గా షేర్ ప్రైజెస్ ఎంత అవుతాయి. షేర్స్ ఆఫర్ చేసిన తర్వాత రైట్ షేర్స్ ఆఫర్ చేస్తాం మనం. రైట్ షేర్స్ ఆఫర్ చేసిన తర్వాత షేర్ ప్రైజెస్ సిమిలర్గా ఉంటాయా, చేంజ్ అవుతాయండి? యువర్ ఆఫరింగ్ ద కంపెనీ రైట్ షేర్స్ ఆఫర్ చేశారు. రైట్ షేర్స్ ఆఫర్ చేయడం వల్ల మార్కెట్లో షేర్ ప్రైజెస్ సిమిలర్గా ఉంటాయా, చేంజ్ అవుతాయా? చేంజ్ కంపల్సరీగా అవుతాయి. ఎందుకండి అంటే ఇప్పుడే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను నేను మీకు ఆల్రెడీ. ఏంటండి, కంపెనీలో నెట్వర్త్ 100 lakhs ఉంది. 10 lakhs ఉన్నప్పుడు పర్ షేర్కి మనకి ఏంటండి అంటే 10 వస్తుంది. అదే మనకి ఏంటండి అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ 15కి వెళ్ళినప్పుడు పర్ షేర్లో 6.6 వస్తుంది మనకి నెట్వర్త్లో. అంటే రైట్ షేర్ జరిగిన తర్వాత పర్ షేర్ వాల్యూ పడిపోతుందా? పర్ షేర్ వాల్యూ పడిపోతుంది కదా. సో అంటే ఇక్కడ మనకి ఏంటండి అంటే మనకి ఏంటండి అంటే పాయింట్, సో ఈ 10 రూపీస్ ఈజ్ ద మార్కెట్. యాక్చువల్గా అయితే 10 రూపీస్ వచ్చేది ఇంతకుముందు, ఇప్పుడు ఎంత వస్తుంది? 6.6 కదా. ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఈ బ్యాలెన్స్ అమౌంట్ అంతా కూడా యూ నీడ్ టు గెట్ ఇట్ బ్యాక్. ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఎంత అండి? ఫర్ ఎగ్జాంపుల్ 3.7 ఏదైతే ఉందో ఆ 3.7 ఏదైతే ఉందో ఆ 3.7 మీరు గెయిన్ తెచ్చుకోవాలి. దాన్నే మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే వాల్యూ ఆఫ్ రైట్ అంటున్నాం. వాల్యూ ఆఫ్ రైట్ ఈజ్ నథింగ్ బట్ మనకి యాక్చువల్గా 10 రూపీస్ వాల్యూ ఇది 6.67కి వెళ్ళిపోయిందా? ఎందుకు వెళ్ళిపోతుంది? నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల. సో మీకు ఏదైతే ప్రైస్ డిక్రీజ్ అయిపోయిందో ఆ ప్రైస్ అనేది మీరు ఏంటంటే అంటే త్రూ ద రైట్ షేర్స్ ద్వారా ఆ ప్రాఫిట్ మళ్ళీ మీరు గెట్ బ్యాక్ తెచ్చుకోవాలి. అంటే మీరు మీ ఫ్రెండ్కి సేల్ చేసేటప్పుడు మీరు ఏంటంటే అంటే మీకు ఏదైతే ప్రైస్కి కంపెనీ వాళ్ళు ఇస్తున్నారో ఆ ప్రైస్కి ఒక 3.7 యాడ్ చేసి సేల్ చేస్తారు. అదవుతుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ వాళ్ళు మీకు 80 రూపీస్కి ఇస్తున్నారు. మీరు మీ ఫ్రెండ్కి సేల్ చేసేటప్పుడు 80 ప్లస్ 3.7 యాడ్ చేసి 83.7కి సేల్ చేస్తారు. అంటే యు ఆర్ గెటింగ్ ద బెనిఫిట్ ఆఫ్ 3.7. సో మీరు లూజ్ అవుతుంది కూడా 3.7 కదా ఇంతకుముందు. మీరు ఇప్పుడు 3.7 వచ్చేస్తుంది కాబట్టి మ్యాచ్ అయిపోతుంది. దెర్ ఈస్ నో ఎనీ లాస్ టు యూ. అట్లీస్ట్ 3.7 అయితే కలెక్ట్ చేయాలి. అంతకంటే ఎక్కువ కలెక్ట్ చేస్తే మీకు ప్రాఫిట్ వస్తుంది, అంతకంటే తక్కువ కలెక్ట్ చేస్తే లాస్ వస్తుంది. సేమ్గా చేస్తే దెర్ ఈస్ నో లాస్, నో ప్రాఫిట్. అర్థం కాలేదా? సింపుల్ థింగ్ అండి. సింపుల్ క్యాలిక్యులేషన్స్, కొంచెం లాజికల్గా ఉంటుంది అంతే. సో జాగ్రత్తగా అర్థం చేసుకున్నారంటే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. చెప్పాను కదండి, లైక్ మనకి ఏంటండి బిఫోర్ రైట్ ఇష్యూ, ఆఫ్టర్ రైట్ ఇష్యూ. బిఫోర్ రైట్ ఇష్యూ మనకి ఏంటి పర్ షేర్కి 10 రూపీస్ వచ్చేది, ఓకేనా. పర్ షేర్కి ఎర్నింగ్స్ వచ్చేసరికి ఆర్ నెట్వర్త్ మనకి వాల్యూ ఎంత అండి అంటే పర్ షేర్ వాల్యూ 10 రూపీస్. ఆఫ్టర్ ద రైట్ ఇష్యూ జరిగిన తర్వాత 6.667 మాత్రమే ఉంటుంది. పర్ షేర్కి వాల్యూ 6.67 మాత్రమే ఉంటుంది. అంటే రైట్ ఇష్యూ ఈజ్ మ్యాండేటరీ, కంపల్సరీ అయిపోతుంది. సో అంటే మనకి 10 రూపీస్ది 6.67కి పడిపోతుందా లేదా మన షేర్ ప్రైసెస్? అంటే వీఆర్ లూజింగ్ 3.7 అనేది లూజ్ అవుతున్నాం లేదా? 3.7 లూజ్ అవుతున్నాం కదా. సో అది లూజ్ అవ్వకుండా ఉండాలంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, మిస్టర్ ఏ అనే పర్సన్కి మనం రైట్ షేర్స్ ఆఫర్ చేసాం. ఎంతకు ఆఫర్ చేసాం సార్ అంటే 80 రూపీస్కి ఆఫర్ చేసాం. మార్కెట్లో 100 రూపీస్ ఉంది, 80 రూపీస్కి ఆఫర్ చేసాం. ఇప్పుడు ఈ ఏ అనే పర్సన్ లాస్ బేర్ చేయకూడదు, ఈ 3.77 లాస్ బేర్ చేయకూడదు అంటే ఈ 80 రూపీస్ షేర్ని వేరే ఫ్రెండ్కి సేల్ చేద్దాం అనుకుంటున్నారు. సేల్ చేయాలన్నప్పుడు ఏ ప్రైస్కి సేల్ చేయాలి? మినిమం 83.7 కన్నా సేల్ చేయాలి. ఆ తర్వాత ఇంకెంత సేల్ చేసినా ఓకే, అవునా. మినిమం 83.7కి సేల్ చేశారనుకోండి, నేను ఇక్కడ ఇంకర్ అవుతుందా లాస్ ఇక్కడ కవర్ అయిపోతుంది కదా. అదవునా. మినిమం యూ నీడ్ టు కలెక్ట్ 83.7 కలెక్ట్ చేయాలి మీ ఫ్రెండ్ దగ్గర నుంచి. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్.
క్లియర్. సో 83.7 యూ నీడ్ టు కలెక్ట్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్. లైక్ మీరు ఎవరికైతే సెల్ చేస్తున్నారో ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆ పర్సన్ దగ్గర నుంచి మినిమం ఎంత కలెక్ట్ చేసుకోవాలి. సో 90 కలెక్ట్ చేసినా ఓకే, 95 కలెక్ట్ చేసినా ఓకే, 100 కలెక్ట్ చేయడం మళ్ళీ డిఫికల్ట్ అయిపోతుంది. 100 పే చేయమని అడిగారనుకోండి, మీరు మార్కెట్లోకి వెళ్ళి పర్చేస్ చేస్తారు కదా, మీ దగ్గరికి ఎందుకు వస్తారు? సో 100 అయితే కంపల్సరీ పే చేయరు, అంతకంటే తక్కువగానే పే చేస్తారు. బట్ మినిమం అయితే మీరు 83.7 వచ్చే విధంగా చూసుకోండి. దెన్ యూ వాంట్ గెట్ ద లాస్ అనేది ఎక్కువగా మీకు రాదు. అవుతుందా? సో దాన్నే మనం ఇక్కడ ఏమంటున్నాం, వాల్యూ ఆఫ్ రైట్. ఒక రైట్ మీకు ఏదైతే ఇచ్చామో ఆ రైట్ యొక్క వాల్యూ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏంటండి, మార్కెట్ వాల్యూ మైనస్ థియరిటికల్ మార్కెట్ వాల్యూ. మార్కెట్ వాల్యూ మైనస్ థియరిటికల్ మార్కెట్ వాల్యూ. థియరిటికల్ మార్కెట్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్? థియరిటికల్ మార్కెట్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే చూడండి, నంబర్ ఆఫ్ షేర్స్, ఎగ్జిస్టింగ్లో నంబర్ ఆఫ్ షేర్స్ ఎంత ఉన్నాయండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఉన్నాయి. ఎగ్జిస్టింగ్ మార్కెట్ ప్రైస్ 100 ప్లస్ అమౌంట్ టు బి పెయిడ్. సో చూడండి, రైట్ షేర్స్కి ఎంత పేమెంట్ చేస్తున్నాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ రైట్ షేర్స్ మనకి ఎంత ఇస్తున్నారండి, 20,000 ఇస్తున్నారు. ఆ 20,000 ఇంటూ మనం ఎంత పే చేస్తున్నామండి, 80 రూపీస్ పే చేస్తున్నాం కాబట్టి 80తో మల్టిప్లై చేయండి, డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్టర్ ద రైట్ ఇష్యూ తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత, 1 lakh ప్లస్ 20,000. సో 1,20,000 ఇక్కడ డినామినేటర్లో రాయండి. దెన్ యూ విల్ గెట్ ద థియరిటికల్ మార్కెట్ వాల్యూ వచ్చేస్తుంది. దెన్ యూ విల్ గెట్ ది థియరిటికల్ మార్కెట్ వాల్యూ. అర్థమవుతుందా? సో థియరిటికల్ మార్కెట్ వాల్యూ థియరిటికల్ మార్కెట్ వాల్యూ ఫార్ములా ఏంటి ఇప్పుడు చెప్పండి? థియరిటికల్ మార్కెట్ వాల్యూ ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ షేర్స్ అంటే ఏది తీసుకోవాలి మనం? ఎగ్జిస్టింగ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ మార్కెట్ ప్రైస్ ప్లస్ అమౌంట్ టు బి పెయిడ్. అంటే ఏంటి? రైట్ షేర్స్. అవి రైట్ షేర్స్లో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ షేర్స్లో కూడా అమౌంట్ కలెక్ట్ చేస్తున్నామా? వీఆర్ కలెక్టింగ్ 80 రూపీస్ పర్ షేర్కి 80 రూపీస్ కలెక్ట్ చేస్తున్నాం కదా. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్నైతే మనకి ఏంటి, లైక్ హౌ మెనీ షేర్స్ వీఆర్ కలెక్టింగ్ ఫ్రమ్ ది రైట్ ఇష్యూలో మనం ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ అయితే కలెక్ట్ చేస్తున్నామో అన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ ప్రైస్ ఎంతైతే మనం పే చేస్తున్నాం, 80 రూపీస్ పే చేస్తున్నాం కదా. అంటే మనకి న్యూమరేటర్లో టోటల్ వాల్యూస్ వచ్చేస్తాయి. ఎంత అమౌంట్ కలెక్ట్ చేస్తున్నాం, ఎంత అమౌంట్ మన దగ్గర ఉందో వచ్చేస్తుంది. డినామినేటర్లో టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్టర్ ద రైట్ ఇష్యూ, అంటే ఎగ్జిస్టింగ్ ప్లస్ న్యూ రెండు కూడా యాడ్ చేశారంటే మీకు ఒక వాల్యూ వస్తుంది. దాన్ని మనం థియరిటికల్ మార్కెట్ ప్రైస్ అంటాం ఆర్ థియరిటికల్ మార్కెట్ వాల్యూ అంటాం. ఓకేనా? సో లైక్ థియరిటికల్ మార్కెట్ వాల్యూని బేస్ చేసుకొని యూ కెన్ క్యాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ రైట్ ఫార్ములా ఏంటి? మార్కెట్ వాల్యూ మైనస్ థియరిటికల్ మార్కెట్ ప్రైస్ ఆర్ మార్కెట్ వాల్యూ. దట్స్ ఇట్, సింపుల్. Percentage of increase in the share capital is equals to new capital minus old capital divided by the old capital into 100. బేసిక్ ఫార్ములా. ఎంత పర్సెంటేజ్ క్యాపిటల్ ఇంక్రీజ్ అయిందనేది క్యాలిక్యులేట్ చేయాలంటే మనం అలాగే చేస్తాం కదా, న్యూ మైనస్ ఓల్డ్ డివైడెడ్ బై ఓల్డ్ చేస్తాం. సో దెన్ యూ విల్ గెట్ ద పర్సెంటేజ్ ఇంక్రీజ్. సో ఈ ప్రాబ్లం చూడండి, ఏ కంపెనీ ఈజ్ ప్లానింగ్ టు రైజ్ ఫండ్స్ బై మేకింగ్ ద రైట్ ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ టు ఫైనాన్స్ ఇట్స్ ఎక్స్పాన్షన్. సో ఏ కంపెనీ ఈజ్ ప్లానింగ్ టు రైజ్ ఫండ్స్ బై మేకింగ్ రైట్ ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్. రైట్ ఇష్యూ చేద్దాం అనుకుంటున్నారంట టు ఫైనాన్స్ ఇట్స్ ఎక్స్పాన్షన్. ది ఎగ్జిస్టింగ్ షేర్ క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ ఈజ్, ఎగ్జిస్టింగ్ షేర్ క్యాపిటల్ ఎంత ఉందండి? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ క్యాపిటల్ 50 lakhs ఉంది. మార్కెట్ వాల్యూ ఆఫ్ ద షేర్ ఈస్ 42. ది కంపెనీ ఆఫర్స్ టు ఇట్స్ షేర్ హోల్డర్స్ ద రైట్ టు బై 2 shares at 11 rupees each for every 5 shares held. సో వీళ్ళు ఆఫర్ ఎలా ఇస్తున్నారు చెప్పండి? రైట్ షేర్స్ ఆఫర్ ఎలా ఇస్తున్నారు? ఎన్ని షేర్స్ ఉంటే ఎన్ని షేర్స్ ఇస్తున్నారు? 5 shares ఉంటే 2 shares ఇస్తున్నారు. ఏ ప్రైస్కి ఇస్తున్నారు? 11. సూపర్. దెన్ క్యాలిక్యులేట్ ఆఫర్స్ టు ఇట్స్ షేర్ హోల్డర్స్ ద రైట్. దెన్ క్యాలిక్యులేట్ థియరిటికల్ మార్కెట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమంటున్నారండి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం థియరిటికల్ మార్కెట్ వాల్యూ అంటే? నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత ఇక్కడ అవసరమా? ఇంకా నెంబర్ ఆఫ్ షేర్స్ సో ఇక్కడ చూడండి, లైక్ ఫేస్ వాల్యూ 10 రూపీస్ అనుకుంటున్నారండి ఇక్కడ ఎగ్జాంపుల్లో. సో 10 అనుకుంటే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని వస్తాయి? 5 lakhs వస్తాయి, అంతే కదా. 50 lakhsలో 10 రూపీస్ ఈజ్ ద ఫేస్ వాల్యూ అనుకోండి.
₹10 is the face value. Face value అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని వస్తాయి? 5 lakhs. 5 lakhs ఇంటూ మార్కెట్ ప్రైస్ అంటే 42 ప్లస్ అమౌంట్ టు బి పెయిడ్. ఎంత అమౌంట్ పే చేస్తున్నాం మనం? సో ఫర్ ఎవ్రీ 5 షేర్స్ ఎన్ని షేర్స్ ఇస్తున్నామండి? 2 షేర్స్. అంటే ఫర్ ఎవ్రీ 5 lakhs షేర్స్ ఎన్ని షేర్స్ ఇస్తాం? 2 lakhs ఇస్తాం. సో 2 lakhs ఇంటూ ఏ ప్రైస్కి ఇస్తున్నాం మనం? ₹11కి. సో 11తో మల్టిప్లై చేసి డివైడెడ్ బై 7 చేసామంటే యూ విల్ గెట్ ది థియరిటికల్ మార్కెట్ వాల్యూ ఇస్ 33.14. థియరిటికల్ మార్కెట్ వాల్యూ ఈజ్ 33.14. సో థియరిటికల్ మార్కెట్ వాల్యూని బేస్ చేసుకొని వాల్యూ ఆఫ్ రైట్ క్యాలిక్యులేట్ చేయొచ్చా? సో ఎలా చేస్తామండి? మార్కెట్ వాల్యూ మైనస్ థియరిటికల్ మార్కెట్ వాల్యూ. సో ఎంత వస్తుంది అప్పుడు? 8.86 వస్తుంది. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద క్యాపిటల్ అంటే సో ఇప్పుడు ప్రజెంట్ క్యాపిటల్ బ్యాలెన్స్ ఎంత, ప్రీవియస్ క్యాపిటల్ బ్యాలెన్స్ ఎంత, ఆ రెండింటికి కూడా మనం కంపారిజన్ చేస్తే అయిపోతుంది. ఓకేనండి, కంప్లీటెడ్. సో పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ షేర్ క్యాపిటల్. సో న్యూ మైనస్ ఓల్డ్ డివైడెడ్ బై ఓల్డ్ చేస్తారంటే వచ్చేస్తుంది. బేసిక్ క్యాలిక్యులేషన్స్ ఇవి. చూసుకోండి, రైట్ ఇష్యూ కంప్లీటెడ్ అండి. రైట్ ఇష్యూ కంప్లీటెడ్. సో చెప్పాను ఆల్రెడీ, రైట్ ఇష్యూ అనేది ఎవరికి ఇస్తాం మనం? ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఇస్తాం. సో దట్ ఈస్ ద ప్రివిలేజ్ గివెన్ టు ద ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్. సో బిఫోర్ గోయింగ్ టు ద అవుట్ సైడ్కి వెళ్ళే ముందుగా మనం రైట్ షేర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక ప్రివిలేజ్ ఇస్తాం, షేర్స్ పర్చేజ్ చేయమని. సో వాళ్ళు పర్చేజ్ చేయొచ్చు, లేకపోతే రిజెక్ట్ చేయొచ్చు, ఆర్ దే కెన్ ట్రాన్స్ఫర్. సో ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్. ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఈ చాప్టర్లో.
ఓకేనండి, shall we start? Clear everyone? So next chapter is buyback of shares. Buyback. సో చెప్పండి, బైబ్యాక్ అంటే ఏంటండి? కంపెనీ యొక్క షేర్స్ ఏవైతే ఉన్నాయో కంపెనీ యొక్క ఓన్ షేర్స్ని కంపెనీని పర్చేస్ చేయడం, అదే కదా. చెప్పండి, బైబ్యాక్ ఎందుకు చేస్తారండి కంపెనీస్? బైబ్యాక్ ఎందుకు చేస్తారు? రీజన్స్ మనం చాలా చెప్పుకున్నాం ఈ చాప్టర్లో. నార్మల్గా మీకు తెలిసిన రీజన్స్ చెప్పండి. మీకు ఏమనిపిస్తుంది బైబ్యాక్ ఎందుకు చేస్తారనిపిస్తుంది? చెప్పండి, ఏదైనా ఏమనిపిస్తుంది మీకు? బైబ్యాక్ రీజన్ ఏమై ఉంటుంది బైబ్యాక్ చేయడానికి? వై ద బైబ్యాక్ విల్ బి డన్? బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అనేది ఎందుకు చేస్తాం అసలు? బైబ్యాక్ అంటే అర్థమైంది కదా. బైబ్యాక్ అంటే ఏంటి? మన ఓన్ షేర్స్ని మనమే పర్చేస్ చేయడం. సో ఎందుకు చేస్తున్నాం మనం అలాగా? షేర్ వాల్యూస్ డిక్రీజ్ అయిపోతూ ఉన్నాయి అన్నెసెసరీగా. కంపెనీ అయితే కంపెనీలో ఏంటండి, కంపెనీ పర్ఫార్మెన్స్ అంతా బాగానే ఉంది, కంపెనీ యొక్క ఫ్యూచర్ కూడా బాగానే ఉంటుంది. బట్ అయినా కానీ అన్నెసెసరీ రీజన్స్ వల్ల కంపెనీ యొక్క షేర్ ప్రైజెస్ డిక్రీజ్ అయిపోతున్నాయి, ఇన్ఫోసిస్ ప్రైజెస్ డిక్రీజ్ అయిపోతున్నాయి. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మార్కెట్లోకి వెళ్ళి వాళ్ళ షేర్స్ని వాళ్ళే హై ప్రైజెస్కి పర్చేస్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా మార్కెట్ ప్రైస్ 1000 రూపీసే, వాళ్ళు 2500 పర్చేస్ చేస్తారు. సో 2500కి పర్చేస్ చేసిన వెంటనే రిమైనింగ్ షేర్ హోల్డర్స్ అందరూ కూడా అలర్ట్ అవుతారు. అదేంటి, ఇన్ఫోసిస్ కంపెనీనే వాళ్ళ షేర్స్ని వాళ్ళే పర్చేస్ చేస్తున్నారు, అది హెవీ ప్రైజెస్కి పర్చేస్ చేస్తున్నారంటే సంథింగ్ ఈజ్ దేర్. అవునా, సంథింగ్ ఈజ్ దేర్ అండ్ వీ నీడ్ టు అబ్జర్వ్. అలా అని కొంచెం అబ్జర్వ్ చేయాలి. సో కంపెనీ యొక్క వాల్యుయేషన్ కరెక్ట్ అయితే, సో ఇంకా కంపెనీ వాల్యుయేషన్ మనం రాంగ్ చేసామని సో వాళ్ళు సేల్ చేయడం ఆపేస్తారు. సో ఆటోమేటిక్గా మళ్ళీ ప్రైజెస్ అన్నీ స్టేబుల్ అయిపోతాయి. అవునా, సో దట్స్ వై మనకి ఏంటంటే బైబ్యాక్ అనేది షేర్ ప్రైజెస్ పడిపోకుండా, అలాగే ఏంటంటే అంటే మనకి కంట్రోలింగ్ పవర్ రావడానికి, సో వీటన్నిటి కోసం మనం బైబ్యాక్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. ఓకేనా. సో బైబ్యాక్ యొక్క అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి సార్? సో బైబ్యాక్ చేస్తున్నాం, సో మన షేర్స్ని మనమే పర్చేస్ చేస్తున్నాం. సో మనమే పర్చేస్ చేయాలంటే మీరు ఏదో ఒకటి యూస్ చేయాలి. అది యూస్ చేయాలంటే యూనిట్ యూటిలైజ్ ద ఫ్రీ రిజర్వ్స్ యూటిలైజ్ చేయొచ్చు. సెక్యూరిటీస్ ప్రీమియంలో కూడా మనం ఒకటి రాసాం, బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్, బైబ్యాక్ ఆఫ్ షేర్స్ చేసేటప్పుడు కూడా యూ కెన్ యూటిలైజ్ ద సెక్యూరిటీస్ ప్రీమియం అని చెప్పాను నేను. అంటే సో బైబ్యాక్లో కూడా యూ కెన్ యూటిలైజ్ ద సెక్యూరిటీస్ ప్రీమియం అండ్ ప్రొసీడ్స్ ఆఫ్ ద ఇష్యూ ఆఫ్ ది ఎనీ షేర్స్ ఆర్ అదర్ స్పెసిఫైడ్ సెక్యూరిటీస్. సో ఇంక ఏదన్నా స్పెసిఫైడ్ షేర్స్ ఏదన్నా ఉంటే ఆ స్పెసిఫైడ్ షేర్స్ని కూడా మనం ఏంటంటే అంటే ప్రొసీడ్స్ ఆఫ్ ది ఇష్యూ ఆఫ్ ఎనీ షేర్స్, ఏదైనా షేర్స్ మీరు వేరే షేర్స్ ఇష్యూ చేశారు, అక్కడ నుంచి వచ్చిన అమౌంట్ ద్వారా బైబ్యాక్ చేస్తున్నారా? ఎస్, యూ కెన్ డూ ఇట్. సో దీస్ ఆల్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ బైబ్యాక్. చూడండి పాయింట్స్ టు బి రిమెంబర్డ్. No buyback of shares or other securities shall be made out of the proceeds of the earlier issue of the same kind of shares or other specified securities. సో బైబ్యాక్ అయితే జరగకూడదండి ఎప్పుడైతే సేమ్ కైండ్ ఆఫ్ షేర్స్ మనం ఇష్యూ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రీవియస్గా ఒక ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేసాం, జస్ట్ 1 month బ్యాక్ ఇష్యూ చేసాం, మళ్ళీ ఇప్పుడు మనం బైబ్యాక్ చేస్తాం అంటున్నాం. అలా పాసిబుల్ అవ్వదు. అంటే మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు షేర్స్ ఇష్యూ చేసి వెంటనే బైబ్యాక్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇన్వెస్టర్స్ ఎందుకండి, వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? ఇన్వెస్ట్ చేయరు కదా అలాగా. సో దట్స్ వై దట్ ఈస్ నాట్ పాసిబుల్. మీరు ఏంటంటే అంటే ఇమీడియట్గా మీరు ఏంటి, యూ కెనాట్ గో ఫర్ ది లైక్ ఏంటంటే అంటే బైబ్యాక్ అంటే రీసెంట్గా అమౌంట్ కలెక్ట్ చేసుకుని మళ్ళీ వెంటనే బైబ్యాక్ చేస్తామంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో బైబ్యాక్లో ఇంకో మెయిన్ రీజన్ ఏంటి, మీ దగ్గర ఫండ్స్ ఉన్నాయి ఎక్కువగా, కంపెనీలో ఫండ్స్ ఎక్కువగా ఉన్నాయి, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఫండ్స్ లేనప్పుడు అమౌంట్ తెచ్చుకున్నారు కదా, ఫండ్స్ ఉన్నాయి కదా, రీపే చేసేయండి. అవునా, సో దట్ ఈస్ ఆల్సో పాసిబుల్ ఫర్ ఇన్ ద బైబ్యాక్. సో సెకండ్ పాయింట్ చూడండి, బైబ్యాక్ షుడ్ బి ఆథరైజ్డ్ బై ఆర్టికల్స్. కంపల్సరీగా ఆర్టికల్స్లో ఆథరైజేషన్ ఉండాలి. ఆథరైజేషన్ లేకపోతే ఆర్టికల్స్ అమెండ్ చేయాలి. దెన్ ఓన్లీ యూ కెన్ గో ఫర్ ద బైబ్యాక్. ఏ కంపెనీ అయినా కానీ ఆర్టికల్స్లో ఆథరైజేషన్ ఉంటే మాత్రమే బైబ్యాక్ చేయగలరు. ఆథరైజేషన్ లేకపోతే బైబ్యాక్ చేయలేరు, అంతే. దట్ ఈస్ ప్రొహిబిటెడ్. సో స్పెషల్ రిజల్యూషన్ రిక్వైర్డ్. సో బైబ్యాక్ చేయాలంటే స్పెషల్ రిజల్యూషన్ కంపల్సరీ అండ్ స్పెషల్ రిజల్యూషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. సో స్పెషల్ రిజల్యూషన్ అవసరం లేదు. ఎప్పుడు అవసరం లేదండి అంటే బైబ్యాక్ ఏదైతే మనం ఇప్పుడు చేయబోతున్నామో, బైబ్యాక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 lakhs చేస్తున్నాం. ఆ 50 lakhs ఏంటండి అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పేడప్ షేర్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్. పేడప్ షేర్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ చేస్తే అంతకంటే సేమ్గా వస్తుంది, లేదా అంతకంటే తక్కువ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం బైబ్యాక్ చేద్దాం అనుకుంటుంది 50 lakhs. సో మనం పేడప్ షేర్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ కంబైన్ చేసినా కానీ మనకు 50 lakhs వస్తుంది. సో స్పెషల్ రిజల్యూషన్ అవసరం లేదు, 50 lakhs వస్తుంది. బట్ మనం బైబ్యాక్ చేయాలనుకుంది 40 lakhs. సో నో నీడ్ టు డూ ద బైబ్యాక్. లైక్ మనకేంటి స్పెషల్ రిజల్యూషన్ అవసరం లేదు.
ఇక రిమైనింగ్ కేసెస్ అన్నిట్లో కూడా కంపల్సరీగా స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేయాలి. ఓకేనా? అండ్ ఓటర్ రిజల్యూషన్ పాస్డ్. ఏదైనా ఓటర్ రిజల్యూషన్ ఆల్రెడీ పాస్ చేశారంటే అప్పుడు కూడా మనకి స్పెషల్ రిజల్యూషన్ అవసరం లేదండి. నెక్స్ట్ చూడండి, బైబ్యాక్ షల్ నాట్ ఎగ్జీడ్ 25% ఆఫ్ ది పేడప్ షేర్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్. మీ పేడప్ షేర్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ యాడ్ చేసి అందులో మ్యాక్సిమం 25% కంటే ఎక్కువగా కూడా మనం బైబ్యాక్ చేయడానికి పర్మిషన్ లేదు. అంటే మ్యాక్సిమం మీరు 25% మాత్రమే బైబ్యాక్ చేయగలరు. సో ఆ తర్వాత ఆల్ ది షేర్స్ ఆర్ ద అదర్ సెక్యూరిటీస్ ఫర్ బైబ్యాక్ ఆర్ ఫుల్లీ పేడ్ అప్. సో అన్ని కూడా మీరు బైబ్యాక్ చేయాలంటే అన్ని కూడా ఫుల్లీ పేడ్ అప్ షేర్స్ మాత్రమే ఉండాలి, పార్ట్లీ పేడ్ అప్ షేర్స్ అనేది ఉండకూడదు. ఎవ్రీ బైబ్యాక్ షల్ బీ కంప్లీటెడ్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year ఫ్రమ్ ది డేట్ ఆఫ్ స్పెషల్ రిజల్యూషన్. సో స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేసిన తర్వాత సో విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year ఫ్రమ్ 1 yearలో మనకి బైబ్యాక్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోవాలి. ఓకేనా? సో దిస్ ఆల్ ఆర్ ద మనకి థియరీ రిలేటెడ్గా అండి, లైక్ యాక్ట్లో చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇదంతా. బైబ్యాక్ మే బీ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్, ఫ్రమ్ ఓపెన్ మార్కెట్ నుంచి చేయొచ్చు, అలాగే ఫ్రమ్ ఎంప్లాయీస్ దగ్గర కూడా ఏదైనా షేర్స్ ఉంటే ఆ షేర్స్ని కూడా మనం పర్చేస్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద 3 types ఆఫ్ బైబ్యాక్ అనేది మనం ఎన్ని టైప్స్లో కలెక్ట్ చేస్తాం అనేది. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అకౌంటింగ్ ఫర్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్. అకౌంటింగ్ ఏంటో చూద్దాం. చూడండి, షేర్స్ హెల్డ్ ఫర్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్. ఈ బైబ్యాక్ మనకేంటండి అంటే బైబ్యాక్ చేయడానికి అకౌంటింగ్ ఫర్ బైబ్యాక్ ఆఫ్ ది షేర్స్. సో బైబ్యాక్ చేయడానికి మనకి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటండి అంటే ఈ బైబ్యాక్ ఎట్ పార్కి మనం బైబ్యాక్ చేస్తున్నాం. సో దెన్ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఆ తర్వాత ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్ డెబిట్ టు లైక్ బ్యాంక్ అకౌంట్ అండ్ రిజర్వ్స్ పిఎండ్ఎల్ టు క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్. సో చూడండి ఎంట్రీస్. ఎట్ పార్కి మనం బైబ్యాక్ చేస్తున్నాం. ఓకేనా? బైబ్యాక్ చేస్తున్నాం అంటే సింపుల్గా ఒకటేనండి లాజిక్ ఇక్కడ. బైబ్యాక్ చేస్తే మనం కంపెనీకి ఏముంటుంది, కంపెనీ నీడ్స్ టు పే టు ద షేర్ హోల్డర్కి కంపెనీ అమౌంట్ పే చేయాలి కదా, బికాజ్ వాళ్ళ షేర్స్ని మనం బైబ్యాక్ చేస్తున్నాం కాబట్టి కంపెనీ నీడ్స్ టు పే టు ద షేర్ హోల్డర్కి పే చేయాలి. సో షేర్ హోల్డర్కి పే చేయాలంటే సో ఫస్ట్ మనం ఏంటండి అంటే వీఆర్ డెబిటింగ్ ద షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ చేస్తున్నాం టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్. ఆ తర్వాత ఈక్విటీ షేర్ హోల్డర్ అకౌంట్ డెబిట్ టు పేమెంట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ రాస్తాం. ఆ తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఏవైతే ఉన్నాయో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నామండి. సో దట్స్ ఇట్. అదే ఎట్ ప్రీమియంకి ఇష్యూ చేసాం అనుకోండి, సేమ్ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ ప్రీమియం ఆన్ బైబ్యాక్ టు షేర్ హోల్డర్స్. అదే పేమెంట్ చేసినప్పుడు షేర్ హోల్డర్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. దట్ ఈస్ సేమ్. బైబ్యాక్ ఆఫ్ షేర్స్ ఇస్ జస్ట్ ఆపోజిట్ ఆఫ్ ది ఇష్యూ ఆఫ్ షేర్స్. ఇష్యూ ఆఫ్ షేర్స్కి జస్ట్ ఆపోజిట్ అవుతుంది ఇది. బైబ్యాక్ మేబీ ఎట్ పార్ ఉండొచ్చు, ఎట్ ప్రీమియం ఉండొచ్చు. సో డిస్కౌంట్ అని చెప్తున్నారు, డిస్కౌంట్ ఏముందండి బైబ్యాక్ ఆఫ్ షేర్స్లో. when a company purchases its own shares out of the free reserves, then sum equals to nominal value of the shares purchased shall be transferred to the CRR. సో బైబ్యాక్ చేసినప్పుడు కంపల్సరీగా సిఆర్ఆర్కి బ్యాలెన్స్ పంపించాలి. గుర్తుందా? బైబ్యాక్ చేస్తున్నాం సార్, మనం బైబ్యాక్ చేసినప్పుడు మన షేర్స్ని మనమే పర్చేస్ చేస్తున్నాం. సో పర్చేస్ చేసేటప్పుడు యు ఆర్ యూటిలైజింగ్ ద సెక్యూరిటీస్ ఫ్రీ రిజర్వ్స్ని క్యాపిటల్ రిజర్వ్స్ని యూటిలైజ్ చేస్తున్నాం అని చెప్పాము. సో వాటన్నింటిని యూటిలైజ్ చేస్తే ఏంటండి అంటే లైక్ యూ కెన్ ఏంటండి అంటే ఓన్ షేర్స్ని అవుట్ ఆఫ్ ద రిజర్వ్స్, దెన్ సమ్ ఈక్వల్స్ టు నామినల్ వాల్యూ ఆఫ్ ద షేర్స్ పర్చేస్ షల్ బి ట్రాన్స్ఫర్ టు ద సిఆర్ఆర్. సో మీరు ఏదైతే ఫేర్ వాల్యూ ఆఫ్ ద షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సిఆర్ఆర్కి ట్రాన్స్ఫర్ చేసేయాలి, బ్యాలెన్స్ అమౌంట్ అంతా కూడా. సో చూడండి, అడ్జస్ట్మెంట్ ఆఫ్ ప్రీమియం ఆన్ బైబ్యాక్లో ఏదైనా ప్రీమియం ఏదైనా అడ్జస్ట్మెంట్ ఉంటే ఎంట్రీస్ ఎలా రాయాలి అనేదండి. సో సింపుల్ థింగ్స్ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ప్రాబ్లం చెక్ చేసుకోండి ఒకసారి. లైక్ రిజిస్ట్రేషన్ ఒకటి ఉందండి మనకి ఇక్కడ, జస్ట్ చెక్ వన్స్. చెక్ చేసుకోండి ఒకసారి, సింపుల్ ఎంట్రీస్ అనండి.
ఓకే, క్లియర్, అర్థమవుతుందా? దట్స్ ఇట్. Shall we start with the next chapter? సో చూడండి, ఇప్పటి వరకు మనం ఏం కంప్లీట్ చేసాము? సో ఇష్యూ ఆన్ ఫర్ ఫ్యూచర్ ఆఫ్ షేర్స్ కంప్లీటెడ్, అండర్ రైటింగ్ కంప్లీట్ అయిపోయింది, బోనస్ కంప్లీట్ అయిపోయింది, రైట్ షేర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ థింగ్ వీ హ్యావ్ ఈజ్ రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్, బైబ్యాక్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో రిడెంప్షన్ ఒకటి ఉందండి ప్రిఫరెన్స్ షేర్స్ రిలేటెడ్గా, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ అండ్ ఇష్యూ అండ్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్, 3 చాప్టర్స్ కూడా కంప్లీట్ అయిపోతే టోటల్ మనకి అకౌంటింగ్ ఫర్ షేర్స్ అండ్ డిబెంచర్స్ సెట్ అయిపోయినట్లే. ఇక రిమైనింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే నథింగ్ బట్ ఫార్మాటింగ్. మళ్ళీ ఇంకోసారి ఫార్మాటింగ్ చూపిస్తాను, ఆ కోడ్స్ గుర్తుందో లేదో చెక్ చేస్తే సో ఫార్మాటింగ్ అయిపోతుంది. సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కూడా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో వాటి అడ్జస్ట్మెంట్స్ చెప్పామంటే అయిపోతుంది. ఇక థర్డ్ వన్ స్పెసిఫిక్ యాక్ట్స్ మనం కంప్లీట్ అయిపోతుంది. సో లాస్ట్లో ఈ ఇండియాస్లో చెప్పుకుంటే సో టోటల్గా మనకి కార్పొరేట్ అకౌంటింగ్ విల్ బి కంప్లీటెడ్. ఓకేనా? సో స్టిల్ వీ హ్యావ్ టు కంప్లీట్ ద ఫస్ట్ పార్ట్ ఇంకా కంప్లీట్ చేయాల్సింది ఉందండి. సో విల్ కంప్లీట్ దట్. అందులో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. ప్రిఫరెన్సెస్ చూడండి, ఇక్కడ మనం ఏంటి నేమ్ ఏంటండి ఇక్కడ ఇష్యూ అండ్ రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. ఇష్యూ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అంటే అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఇష్యూ ఆఫ్ ప్రిఫరెన్సెస్ కూడా అకౌంటింగ్ ట్రీట్మెంట్ యాజ్ ఇట్ ఈజ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఏదైతే మనం అకౌంటింగ్ ట్రీట్మెంట్ చేసామో ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కూడా సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అక్కడ మనం ఈక్విటీ షేర్ క్యాపిటల్ రాస్తాం, ఇక్కడ మనం ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ రాస్తాం. సో ఇష్యూలో ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ద మెయిన్ ప్రాబ్లమ్ హియర్ ఈజ్ లైక్ రిడెంప్షన్ ఆఫ్ ద ప్రిఫరెన్స్ షేర్స్. రిడెంప్షన్ చేసేటప్పుడు ఎంట్రీస్ ఎలా రికార్డ్ చేయాలి, డ్యూ ఎంట్రీస్ ఎలా రికార్డ్ చేయాలనే దాని గురించి మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఓకేనా? రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. షల్ వి స్టార్ట్? సో రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. సో ప్రిఫరెన్స్ షేర్స్ అంటే తెలుసు కదండి, మనం లైక్ టుడే క్లాస్లో కూడా స్టార్టింగ్లో అదే చెప్పుకున్నాం మనం. ఈక్విటీ షేర్స్కి ప్రిఫరెన్స్ షేర్స్కి డిఫరెన్స్ ఏంటని చెప్పుకున్నామా? సో యూ విల్ గెట్ ఇట్ హియర్. ప్రిఫరెన్స్ షేర్స్ చూడండి, అప్పర్ హ్యాండ్ ఇన్ ద డివిడెండ్స్ అంటే డివిడెంట్లో ఫస్ట్ మనం పే చేసేది ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి. పిఎండ్ఎల్ అకౌంట్ ప్రిపేర్ చేశారా? పిఎండ్ఎల్ అకౌంట్లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వస్తుందా? ఆ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో ఫస్ట్ మనం ఏం లెస్ చేస్తాం? డివిడెంట్ పెయిడ్ టు ద ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ లెస్ చేస్తాం. అర్థమవుతుందా? ఆ తర్వాత మిగిలిన ప్రాఫిట్ ఏదైతే ఉందో అది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో దట్స్ వై దట్ ఈస్ ద మ్యాండేటరీ థింగ్ ఫర్ ద ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. సో ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ యూజ్ ది అప్పర్ హ్యాండ్ ఇన్ ద డివిడెండ్స్. డివిడెండ్స్లో అప్పర్ హ్యాండ్ ఉంటుందండి. upper hand in the dividends and some same as equity have ownership in the company. Same ownership అయితే ఒకేలా ఉంటుంది. డోంట్ హ్యావ్ ఓటింగ్ రైట్ ఎక్సెప్ట్ ఇన్ 2 కేసెస్. చిన్న సిచ్యువేషన్స్లో కాకుండా నార్మల్గా అయితే ఓటింగ్ రైట్ అనేది మనకి ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఇవ్వండి మనం. బట్ డివిడెండ్ అయితే ఫిక్స్డ్గా పే చేస్తాం. 8% అంటే 8% టిల్ ద రిడెంప్షన్ వరకు కూడా 8% పే చేస్తాం. దట్స్ ఇట్. టైప్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ 2 types ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఉన్నాయండి, రెడీమబుల్ అండ్ ఇర్రెడీమబుల్. ఎట్ ప్రెసెంట్ అయితే ఇన్ ఇండియా దెర్ ఈస్ నో ఎనీ ఇర్రెడీమబుల్ ప్రిఫరెన్సెస్. రెడీమబుల్ ప్రిఫరెన్సెస్ అనేది క్లోజ్ చేసాం. ఇర్రెడీమబుల్ అంటే రెడీమబుల్ ప్రిఫరెన్సెస్ అంటే ఏంటండి అంటే ఒక పర్టికులర్ టైం పీరియడ్ తర్వాత విల్ పే ద టోటల్ అమౌంట్, రెడీమ్ చేసేస్తాం, లైక్ క్లోజ్ చేసేస్తాం. ఇర్రెడీమబుల్ అంటే లైఫ్ లాంగ్ అలాగే ఉంటాయి. సో అలాంటి ప్రిఫరెన్సెస్ అయితే లేవండి. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీమబుల్. ఓకేనా? రెడీమబుల్ ప్రిఫరెన్సెస్. Redeemable preferences shares will be redeemed after a specified period. ఒక పర్టికులర్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మనం రిడెంప్షన్ చేసేస్తాం. ఇర్రెడీమబుల్ అయితే సో దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో సోర్సెస్ ఏంటి సార్? రిడెంప్షన్ చేద్దాం అనుకుంటున్నాం. షేర్స్ని ప్రిఫరెన్స్ షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రిడెంప్షన్ చేయాలనుకుంటే సోర్సెస్ ఏంటి? సోర్సెస్ చూడండి. సో యూ కెన్ యూటిలైజ్ ద రిజర్వ్స్. మీ దగ్గర ఆల్రెడీ ఏవైతే రిజర్వ్స్ ఉన్నాయో ఆ రిజర్వ్స్ యూటిలైజ్ చేయొచ్చు, ప్రాఫిట్స్ యూటిలైజ్ చేయొచ్చు, అలాగే ఫ్రెష్ ఇష్యూ కూడా చేయొచ్చు.
ఓకేనా. ఆ తర్వాత చూడండి, సేమ్ యాజ్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్. మనం బైబ్యాక్ ఆఫ్ షేర్స్ ఏదైతే చేసామో సేమ్ యాస్టీస్గా మనం ఏంటంటే అంటే వీ కెన్ ఇష్యూ ద ప్రిఫరెన్షియస్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ నామినల్ వాల్యూ ఆఫ్ ద ప్రిఫరెన్షియస్ redeemed should be transferred to the CRR. The main thing in this chapter is to the extent of nominal value of preferences redeemed should be transferred to the CRR. అంటే మీరు ఎంతైతే నామినల్ వాల్యూ ఆఫ్ ద ప్రిఫరెన్సెస్ రిడీమ్షన్ చేశారో అంత వాల్యూ మీరు ఏంటంటే అంటే సిఆర్ఆర్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనా. సో పాయింట్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ ద ఫ్రెష్ ఇష్యూ. ఫ్రెష్ ఇష్యూ అయితే అవసరం లేదు. నార్మల్గా అయితే యూనిట్ టు ట్రాన్స్ఫర్ టు ద సిఆర్ఆర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలండి. అలౌడ్ రిజర్వ్స్ టు ద ట్రాన్స్ఫర్ టు ద సిఆర్ఆర్కి ఎలాంటి రిజర్వ్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో సిఆర్ఆర్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే యూ కెన్ యూటిలైజ్ ద జనరల్ రిజర్వ్ ఫండ్, డివిడెండ్ ఈక్వలైజేషన్ ఫండ్, ఇన్సూరెన్స్ ఫండ్, వర్క్ ఫండ్స్, యాక్సిడెంట్ ఫండ్, వర్క్ ఫండ్ కాంపన్సేషన్, డిఆర్ఆర్, డివెంచర్ సింకింగ్ ఫండ్ అండ్ పిఎన్ఎల్ అకౌంట్. సో ఈ రిజర్వ్స్ అన్నింటిని కూడా మీరు యూటిలైజ్ చేసేసి యూ కెన్ క్రియేట్ ద సిఆర్ఆర్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకేనా. నాట్ అలౌడ్ రిజర్వ్స్. సో సెక్యూరిటీస్ ప్రీమియం చెప్పాము మనం, లైక్ ప్రిఫరెన్షియల్స్ ఇష్యూ చేయడానికి సెక్యూరిటీస్ ప్రీమియం యూటిలైజ్ చేయొచ్చు అని చెప్పాము ఎక్కడన్నా, చెప్పలేదండి. సో దట్స్ వై నాట్ అలౌడ్ ఇది. ఫర్ ఫ్యూచర్ అకౌంట్ అని, పిఎన్ఎల్ ప్రాఫిట్ ప్రయారిటీ ఇన్కార్పొరేషన్, క్యాపిటల్ రిజర్వ్స్, డెవలప్మెంట్ రిబేట్ రిజర్వ్, ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ రిజర్వ్, ఇవన్నీ కూడా మనం ఏంటంటే అంటే నాట్ యూజ్ టు ట్రాన్స్ఫర్ టు ద సిఆర్ఆర్కి ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ఫుల్ అవ్వవు. ఒకసారి ఎంట్రీస్ చూడండి, మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ఎంట్రీస్. జనరల్ ఎంట్రీస్, రిడమ్షన్ ఎట్ పార్. ప్రిఫరెన్షియల్స్ని మనం రిడమ్షన్ చేస్తున్నాం. రిడమ్షన్ ఎలా చేస్తున్నాం సార్ అంటే ఎట్ పార్కి రిడమ్షన్ చేస్తున్నాం. ఎట్ పార్క్ అంటే నార్మల్ వాల్యూ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఏదైతే ఉందో అదే షేర్ ప్రైస్కి మనం రిడమ్షన్ చేస్తున్నాం. సో ఎట్ పార్క్ రిడమ్షన్ చేసినప్పుడు ఫస్ట్ ఎంట్రీ మనం ఏం రికార్డ్ చేస్తామండి, ఫస్ట్ ఎంట్రీ ఏం రికార్డ్ చేస్తాం, షేర్ క్యాపిటల్ అకౌంట్ క్యాన్సిల్ చేయాలి, అంతే కదండి. షేర్ క్యాపిటల్ అకౌంట్ క్యాన్సిల్ చేయాలి. రిడమ్షన్ అంటే అదే కదా, రివర్స్ చేసేయాలి. షేర్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ షేర్ క్యాపిటల్ని క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేయాలంటే యూనిట్ టు డెబిట్ ద షేర్ క్యాపిటల్. సో ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ డెబిటెడ్ టు రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అకౌంట్. షేర్ హోల్డర్స్ అకౌంట్ క్రెడిట్ చేసాం. మనం ఎంట్రీస్ కూడా అలాగే రాస్తాం. ఎలా రాస్తామండి, షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ చేస్తాం, షేర్ క్యాపిటల్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు షేర్ హోల్డర్స్ అకౌంట్ అని రాస్తాం. డ్యూ ఎంట్రీ ఇది, అర్థమవుతుందా. దిస్ ఈజ్ ఎ డ్యూ ఎంట్రీ. అండ్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అకౌంట్ డెబిట్ టు తర్వాత షేర్ హోల్డర్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ రాస్తాం. ఆ తర్వాత వీ నీడ్ టు ట్రాన్స్ఫర్ సమ్ బ్యాలెన్స్ టు ద సిఆర్ఆర్కి కొంత బ్యాలెన్స్ పంపించాలి. అండ్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ద రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఏదైతే ఉందో ఈ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ యొక్క నామినల్ వాల్యూ అంతా కూడా యూ నీడ్ టు క్రియేట్ ద సిఆర్ఆర్ క్రియేట్ చేయాలి. అవుతుందా, క్లియర్, దట్స్ ఇట్. ఆ సిఆర్ఆర్ ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తామంటే కంపెనీలో ఆల్రెడీ రిజర్వ్స్ అని ఉంటాయి, పిఎన్ఎల్ బ్యాలెన్స్ ఉంటుంది. సో ఇంకా వర్క్మెన్ కాంపెన్సేషన్ రిజర్వ్స్ అని ఇక అదర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూటిలైజ్ చేసుకొని మీరు సిఆర్ఆర్ క్రియేట్ చేయొచ్చు. దట్ ఈస్ మ్యాండేటరీ. సో సిఆర్ఆర్ ఎందుకు క్రియేట్ చేస్తాం ఏంటి ఇవన్నీ కూడా మనం క్లాసెస్లో లైక్ చాలా డిస్కషన్ చేసామండి, అర్థమవుతుందా. సో టేబుల్ వేసేసి లైక్ వీళ్ళకి ఇక్కడ మనం పే చేస్తున్నాం కాబట్టి వీళ్ళకి రిడమ్షన్ చేసేస్తున్నాం. సో ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి రిడమ్షన్ చేస్తుంటే డిబెంచర్ హోల్డర్స్ అందరూ కూడా ఫీల్ అయిపోతారు. సో వాళ్ళకి ఉన్న అమౌంట్ అంతా కూడా తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తాం అనుకుంటారు. సో అందుకోసం మనం వీ నీడ్ టు యూటిలైజ్ ఫ్రమ్ ద రిజర్వ్స్ అని చాలా కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం మనం. ఓకేనా. సో యూ నీడ్ టు రిమెంబర్, లైక్ కొంచెం కాన్సెప్ట్ లింక్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా. ఇవన్నీ మనం లైక్ ఇన్డెప్త్గా డిస్కస్ చేసాం. అఫ్కోర్స్ లైక్ ఏంటంటే లాజికల్గా ఇప్పుడు అవసరం అయితే లేదు. లాజికల్గా అంతా మనం రెగ్యులర్ క్లాసెస్లో డిస్కస్ చేసాం. జస్ట్ ఇక్కడ బేసిక్ థింగ్ లైక్ వాట్ వీ నీడ్ టు డూ అనేది ఇక్కడ నేర్చుకుంటే చాలండి. ఓకేనా. సో నామినల్ వాల్యూ ఆఫ్ ద రిజర్వ్స్ని స్థిర పంపించేస్తాం. సో అదే మనం రిడమ్షన్ ప్రీమియంకి రిడమ్షన్ చేస్తున్నాం అంటే 100 రూపీస్ అయితే వాల్యూ 120 రూపీస్కి రిడమ్షన్ చేస్తున్నాం. సో రిడమ్షన్ అంటే ప్రీమియం ఉంటే ఫస్ట్ ఎంట్రీ చూడండి, సేమ్ షేర్ క్యాపిటల్ అకౌంట్ క్యాన్సిల్ చేసేయాలి. అలాగే ప్రీమియం ఏదైతే మనం పే చేస్తున్నామో ఆ ప్రీమియం కూడా వీ నీడ్ టు డెబిట్ చేయాలి టు రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. తర్వాత పేమెంట్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ ఈజ్ డ్యూ ఎంట్రీ, సెకండ్ వన్ ఈజ్ ద పేమెంట్ ఎంట్రీ ఏంటంటే ఈ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఆ తర్వాత సేమ్ సిఆర్ఆర్కి పంపించేస్తాం. ఆ తర్వాత సెక్యూరిటీస్ ప్రీమియం పిఎన్ఎల్ బ్యాలెన్స్ ఇంకేమున్నాయో వాటన్నింటిని కూడా ప్రీమియం అండ్ రిడమ్షన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం.
సో చూడండి ఇక్కడ ఎంట్రీస్ రాశారు. ఫస్ట్ ఏం చేశారండి, క్యాపిటల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఫస్ట్ క్యాన్సిల్ చేస్తారు, బికాజ్ రిడమ్షన్ చేస్తున్నారు కదా, క్యాపిటల్ బ్యాలెన్స్ డెబిట్ చేశారు. బట్ ఇక్కడ ప్రీమియం ఉంది కాబట్టి ప్రీమియం అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు, షేర్ హోల్డర్స్ అకౌంట్ క్రెడిట్ చేశారు. తర్వాత షేర్ హోల్డర్స్ పేమెంట్ ఇస్తున్నాం మనం. సో ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ ద్వారా పే చేస్తాం. సో ఆల్రెడీ సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ ఏదైతే ఉందో, అండ్ మన దగ్గర సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ ఉంది, ఆ సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ యూస్ చేసి ప్రీమియం అండ్ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ అనేది క్యాన్సిల్ చేస్తాం. ఇంకా మన దగ్గర ఫేస్ వాల్యూ ఆఫ్ ద రిడమ్షన్ ఏదైతే ఉందో ఆ వాల్యూ మొత్తం కూడా సిఆర్ఆర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. దట్స్ ఇట్, అయిపోయిందండి. అర్థం ఉందా? దట్స్ ఇట్, ద టోటల్ ఫర్ ద రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. ఈ చాప్టర్లో కీ పాయింట్ ఏంటండి అంటే, కీ పాయింట్ ఏంటి, నార్మల్గా రిడమ్షన్ చేసేటప్పుడు ఎంట్రీస్ ఆర్ సేమ్. ఫస్ట్ డ్యూ ఎంట్రీ రికార్డ్ చేస్తాం, లైక్ షేర్ క్యాపిటల్ డెబిట్ చేసేసి షేర్ హోల్డర్స్ క్రెడిట్ చేస్తాం. పేమెంట్ చేసేటప్పుడు షేర్ హోల్డర్స్ డెబిట్ చేసేసి పేమెంట్ ఇచ్చేస్తాం. ఇక్కడతో అయిపోతుంది. అడిషనల్ పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్ ఇన్ దిస్ చాప్టర్ ఈస్ జస్ట్ ద నామినల్ వాల్యూ ఆఫ్ ది రిడమ్షన్. లైక్ మీరు ఏదైతే రిడమ్షన్ చేస్తున్నారో ఆ రిడమ్షన్ యొక్క నామినల్ వాల్యూ ఏదైతే ఉందో ఆ నామినల్ వాల్యూ అమౌంట్ ఎంతైతే వస్తుందో అంత అమౌంట్ మీరు సిఆర్ఆర్కి ట్రాన్స్ఫర్ చేయాలి బై యూటిలైజింగ్ ద రిజర్వ్స్. మన దగ్గర ఏదైతే కంపెనీలో ఆల్రెడీ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వ్స్ని యూటిలైజ్ చేసుకొని సిఆర్ఆర్కి ట్రాన్స్ఫర్ చేయాలి. దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్ యూ నీడ్ టు డూ హియర్. అంతకంటే ప్రాబ్లంలో డిఫరెన్స్ ఏం లేదండి. రిమైనింగ్ పార్ట్ అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. దట్ ఓన్లీ వన్ పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్ ఈస్ సిఆర్ఆర్కి పంపించాలి. ఎందుకు పంపించాలి అనేది లాజికల్లో అయితే మనం ఆల్రెడీ క్లాసెస్లో నేర్చుకున్నాం. బట్ నార్మల్గా అయితే యూ నీడ్ టు సెండ్ టు ద సిఆర్ఆర్ ఫ్రమ్ ది రిజర్వ్స్. మీ దగ్గర ఉన్న రిజర్వ్స్ని యూస్ చేసుకొని యూ నీడ్ టు సెండ్ టు ది లైక్ సిఆర్ఆర్కి ట్రాన్స్ఫర్ చేయాలి. దట్స్ ఇట్. క్లియరా? సో దిస్ ఈస్ ద ఇష్యూ ఆఫ్ ప్రిఫరెన్సెస్. ఒకసారి చెక్ చేద్దామండి. రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అయిపోయింది, బోనస్, రైట్, అండర్ రైటింగ్, ఆ తర్వాత బైబ్యాక్ అయిపోయింది. సో ఇక మనకి మిగిలిన 2 చాప్టర్స్ ఉన్నాయండి. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ ఉన్నాయి, అలాగే ఇష్యూ అండ్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ ఉన్నాయి. ఈ 2 చాప్టర్స్ కూడా కంప్లీట్ అయిపోయాయంటే అకౌంటింగ్ ఫర్ షేర్స్ అండ్ డిబెంచర్స్ కంప్లీట్ అయిపోతాయండి. సో నెక్స్ట్ మనం ఇష్యూ అండ్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్, అలాగే నెక్స్ట్ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్స్ ఇవి కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇక రిమైనింగ్ అన్ని చాలా ఈజీగానే అండి, త్వరగానే అయిపోతాయి, నో ఇష్యూస్. Recording stopped. So we'll start in 5 minutes.